Super Supreme Tea. Supreme Charge. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా బోల్డ్ ఎంతమంది స్టార్స్తో కూడా యాక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీరియల్స్తో మనందరినీ కూడా అలరిస్తూ ఉన్న యాక్టర్స్ జయశీల గారు. ఇప్పుడైతే సీరియల్స్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి అంతే కదా, మేము ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు రాలేదు. ఈ లోపల ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. అయితే మరి వేటగాడిలో ఈ అవకాశం, ఈ జర్నీ కానీ, ఈ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని. అంటే చెప్పుకోకూడదు మా అందం గురించి. అంటే రగ్గుడ్ క్యారెక్టర్ అనేది తెలుగులో మాత్రం చేయలేదు కదా. తెలుగు వాళ్ళు ఏమో చెప్తారంటే ఊరు వాళ్ళని ఊరు వాళ్ళు ఇది చేయరు కదా, బయట ఊరు వాళ్ళు ఆదరిస్తారు. అట్లా మన తెలుగు వాళ్ళు. కానీ ఏ రోజు కూడా మీరు చేస్తున్న పాత్రలో ఇది ఇబ్బంది, అది లేదు, అది వద్దు అని అన్న సందర్భం ఏదైనా ఉంటుంది. అంటే మా యాక్టింగ్ పరంగా ఇబ్బంది కాదు. ఎక్కువ సినిమాలు ఇప్పటి వరకు చేసింది ఏ డైరెక్టర్? రామారావు గారి డైరెక్షన్లో చేశాను. వెంకటేశ్వర ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. 20 ఏళ్ళప్పుడు నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. వేటగాడి సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది. ప్రతి ఒక్కదానికి మేము నలుగురం, నేను లేకపోతే చంద్రలేఖ చేసేది, నేను బిజీగా ఉంటే. అట్లా మాలో సర్కిల్ తిరిగి. సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అని కూడా మేము విన్నాము. సుమన్ నేను 10 గంటల వరకు యాక్ట్ చేశాము అక్కడ. యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్నే హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని. ప్రెసెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు, అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారో మనకు తెలియదు. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఈ సీరియల్స్ మొత్తం? ఒక 10-15 సంవత్సరాలు. ఇంత అద్భుతంగా సాగుతున్న మీ కెరియర్లో ఆ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటి? గ్యాప్ అంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది ధర్మస్థల దగ్గర. కొట్టడం లారీ వచ్చి కొట్టడం. ఇలా చూస్తే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్లో మనం ఒక లెజెండ్ దగ్గరికి వచ్చాము. ఏంటంటే వేటగాడు, ఎన్టీఆర్ గారి వేటగాడు సినిమా నుంచి ఆవిడ ప్రస్థానం అనేది కూడా మొదలయ్యి ఆ తర్వాత ఎన్నో శృంగారభరితమైన పాత్రలు చేస్తూ అండ్ కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా బోల్డ్ ఎంతమంది స్టార్స్తో కూడా యాక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీరియల్స్తో మనందరినీ కూడా అలరిస్తూ ఉన్న యాక్టర్స్ జయశీల గారు. మరి అయితే ప్రజెంట్ జయశీల గారు ఇల్లు ఎలా ఉంది అండ్ ఆవిడతో మాట ముచ్చటి అనేది కూడా ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్లో మనం మాట్లాడాలి. మరి అయితే లేడెందుకు వెళ్దాం. మనం ఇప్పుడు జయశీల అమ్మగారి ఇంటికి వచ్చేసాము. మరి ఎన్నో సినిమాల్లో మనందరినీ కూడా ఎంతగానో అలరించిన జయశీల అమ్మగారి ఇల్లు ఇదే. మరి అయితే ఆవిడని పలకరిద్దాం, ఎలా ఉన్నారా ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మా నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నామ్మా, ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాను. మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి బాగా ఎగ్జైట్ అయ్యాను. ఓకే, ఎందుకంటే ఎన్నో సినిమాల్లో మిమ్మల్ని చూసాము. సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడదామని. చాలా చక్కగా ఉన్నాను. ఏదో 49 సంవత్సరాలు ఇండస్ట్రీ ఫినిష్ అయ్యి 50లో రన్ అయ్యాం. నేను బాలకృష్ణ గారు అందరూ 50 సంవత్సరం ఎంట్రీ అనమాట. అందరిది ఒకటేసారి ఎంట్రీయా అనుకుంటా? ఒక 4-5 మంది ఉన్నాము ఒకేసారి వచ్చిన వాళ్ళు. సిల్క్ స్మిత, ముచ్చలరణ గారు, నేను, తర్వాత బాలకృష్ణ గారు, మొత్తం ఒకసారి ఎంటర్ అయ్యాం. ఐ థింక్ సో 81 or 80. ఓకే, తనకైతే ఇల్లు చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఒక్కరే ఉంటున్నారా? లేదు, అమ్మ ఉండేవారు, అమ్మ చనిపోయారు. సో నేను అక్కరోడు ఉంటాము. మా ఫ్యామిలీ అంతా ప్రొద్దుటూరులో ఉంటారు, బ్రదర్స్ వాళ్ళంతా. అయితే ఇక్కడ మీరు యాక్ట్ చేసిన షీల్డ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటే ఆ రోజులు బాగా గుర్తొస్తున్నాయమ్మా. అవును, అదే కదా మాకు మిగిలేది. చిరంజీవి గారితో యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారితో దగ్గర ఒక 12 పిక్చర్లు చేసి ఉంటాను. 12 పిక్చర్. మొదటి సినిమా అమ్మ? ఫస్ట్ పిక్చర్ ఆరణి మంటలు. పట్నం వచ్చిన ప్రతి వార్తలు చాలా ఉన్నాయి. గ్యాంగ్ లీడరు,
బోల్డ్ ఉన్నాయి. ఓకే విజయబాబు నాయుడు గారు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాల్లో నేను చిరంజీవి గారు ఉంటాం. ఓకే ఆ తర్వాత ఇంకా మరి కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారు మరి చేసిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్. కోడి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చరు కో డైరెక్టర్గా చాలా చేశాడు ఆయన దాసనారాయణరావు దగ్గర. సో ఈ పిక్చర్ చాలా సక్సెస్ఫుల్ ఆఫ్ 1 year. యా ఆ తర్వాత మనం చూడొచ్చు అక్కడ శోభన్ బాబు గారు, అది ఏమండి ఆవిడ వచ్చింది అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. అదే మోహన్ బాబు గారు కాదు, బాబు మోహన్ కోట శ్రీనివాసరావు చెల్లెలు ప్లస్ బాబు మోహన్ కు మా భార్య. ఏం భయం లేదని డైలాగ్ చాలా హిట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు ఎన్నెన్నో చేశారు అండ్ ఇలా చేస్తూ మమ్మల్ని అయితే ఇంకా అలరిస్తూనే ఉన్నారు కాబట్టి సో మీతో ఇంటరాక్షన్ కానీ ఒక ఇంటర్వ్యూ అనేది మనం చేసేసుకున్నాం తప్పకుండా. ఓకేనా? ఓకేనా అమ్మా, తనకైతే ఎన్నో సినిమాల్లో ఒక శృంగార తారగా కానీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసినారు అండ్ ఇప్పుడైతే సీరియల్స్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి అంతే కదా, మేము ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు రాలేదు, ఈ లోపల ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చేసారు. తర్వాత రామానాయుడు గారు అందరు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చెన్నైలో ఏం చేస్తావు అని తిట్టారనమాట. అట్లాగే ఈయన కూడా కోడి రామకృష్ణ గారు కూడా తిట్టారు. తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతకు మీ జర్నీ అనేది 80sలో మొదలైంది? 80sలో మొదలైంది. కానీ చెన్నైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరి హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఇప్పుడు ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చాను. నేను 40 yearsగా అక్కడే ఉంటున్నాను. నా 16వ ఏట వచ్చాను చెన్నైకి. సో నాకు అన్నం పెట్టిన తల్లి ఎవరంటే తమిళనాడు. అంటే నాకొక్కదానికి కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆదరించి భాషా భేదం లేకుండా అన్ని భాషల వాళ్ళని ఆదరించింది తమిళనాడు. ఓకే. మరి ఇంతకు ఫస్ట్ సినిమా అనేటప్పటికీ ఖచ్చితంగా అవకాశం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో మొదలైంది. అవును. అది కూడా ఏంటంటే రాశి గారి తాతగారి వల్ల అది కూడా అవును. ఏంటి ఆ ఇన్సిడెంట్ అనేది కూడా చాలా గమ్మత్తుగా ఉంది అసలు. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చాను ఫీల్డ్కి. ఇంట్లో చెప్పబెట్టకంటే మాకు లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నైలో ఉంది. చిన్నప్పుడు వచ్చిపోతూ ఉండేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది. మా మదరు చిన్న వయసులోనే మ్యారేజ్ అంటే నాకు ఇష్టం లేదు. ఐఎమ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజెస్ ఆల్సో. ఓకే. సో అన్నిట్లో ఫస్ట్ ఒక సోషల్ తప్ప సోషల్ ఇంపార్టెంట్ చేసింది. సోషల్ అది సాంఘిక మొత్తం కొన్ని గుర్తుండవు. అదే సైన్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి ఈజీగా అన్నీ ఇది. తర్వాత స్కూల్లో ఫంక్షన్స్కి అంతా ఫస్ట్ ప్రైజ్లు వచ్చేటివి. అట్లా డ్యాన్సు, తర్వాత కుట్టు మిషను అన్నీ ఒకటని కాదు అన్నీ మా అమ్మ నేర్పించారు. సో హిందీ ప్రాథమిక మధ్యమ పాస్. అలా నా జర్నీ ఇలా వచ్చింది. ఏదమ్మా మొదటి సినిమా ఏంటమ్మా? యాక్చువల్గా మొదటి సినిమా మనుషులు చేసిన దొంగలు, రిలీజ్ అయింది వేటగాడు. ఫస్ట్ వేటగాడు. అది ఇండస్ట్రీ హిట్ ఆ రోజుల్లో. ఫస్ట్ అదే నా మూగి పిల్ల క్యారెక్టరు. టీ తోటలో ఎస్టేట్లో పనిచేసుకునే అమ్మాయి. వీళ్ళు వచ్చి రేప్ చేసేసి నీళ్ళలో ముసలికి వేసి చంపేస్తారు. సత్యనారాయణ గారు. ఇంతకు మరి ఫస్ట్ యాక్ట్ చేసిందేమో ఒకటి, కాకపోతే మరి వేటగాడులో ఈ అవకాశం ఈ జర్నీ కానీ. ఈ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని. అంటే చెప్పుకోకూడదు మా అందం గురించి. సో ఇంకా వచ్చేసాము ఫీల్డ్కు అనేసి దీంతో రామారావు గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమాతో వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకో. ఎందుకంటే రాయలసీమ ఈ వరద బాధ్యతలకు వచ్చారు వీళ్ళందరూ. జమున గారు, కృష్ణ కుమార్ గారు, రామారావు గారు. అప్పుడు నాకు ఒక 10 years ఉంటాయి. బాగా పేరున్న వాళ్ళు మా ఫ్యామిలీ. సో ఫస్ట్ నా చేత నోట్ల మాల వేయించారు మా నాన్నగారు ఇంత పాప అప్పుడు. సో అప్పుడు అలా పరిచయం అయింది. తర్వాత మళ్ళీ పి పుల్లయ్య గారు బామర్ది గారు ఉన్నారు కదా, వెంకటేష్ శాంతకుమారి నాన్నగారు అంతా ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా సరదాగా వచ్చేవాళ్ళం చెన్నైకి. మా లారీ ట్రాన్స్పోర్ట్ టికెట్ ఉంది కదా అనేసి. ఓ రోజు ఏదో సినిమా షూటింగ్ దగ్గరికి చూడాలని చెప్తే సాంగ్ జరుగుతుంది. అట్లా ఇంకా సరే అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ద ఫీల్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు మరి కృప ఇచ్చాడు. సో ఏకతాటిగా ఒక 5 languagesలో మంచి
కానీ ఇట్లా వేటగాడు సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఏదైనా అది రాసి వాళ్ళ తాతగారు, ఎందుకంటే రాసి తాతగారు వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ సప్లైరు, ఓకే వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. సో ఆయన లేదమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది సినిమాలని ఆయన సూర్యనారాయణ గారు చూపించారనమాట. చూపిస్తే వెంటనే వీళ్ళు సెలెక్ట్ చేశారు రాఘవేంద్రరావు గారు. ఓకే అట్లా. కానీ మరి ఆ టైంలో చేసేటప్పుడైనా కానీ కొంచెం ఇబ్బంది కానీ ఎట్లుండింది అసలు? భయం ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధవన్ మాస్టర్ నా గురువు గారు హార్స్ రైడింగ్, సోల్ ఫైట్ అవంతా నేర్పించారు. తర్వాత హేమామాలి డ్యాన్స్ మాస్టరు, వైజయంతిమాల డ్యాన్స్ మాస్టర్, నాకు మాస్టరు కృష్ణకుమార్ దార్వార్ అని. సో ఆయన దగ్గర క్లాసికల్ కథక్ నేర్చుకున్నాను. ఓకే. సో డేర్ అండ్ డాష్, ఏదైనా కాళ్ళు ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయని లేదు, దూకమంటే దూకేసేదాన్ని. సో అట్లా వచ్చానమాట. కానీ అయినా కానీ మీరు ఫిజికల్గా ఏంటంటే ఆ డేర్ అండ్ డాషింగ్, ఆ స్టంట్స్ కానీ దూకడం కానీ అన్నీ చేసినా కానీ ఈవెన్ మనస్తత్వంలో డిసిషన్ తీసుకోవడంలో కూడా మీరు డేర్ అండ్ డాషింగ్. అవునవును. సో నేను ఎవరి మాటలు వినను, ఎందుకంటే సైకలాజికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డు, మనకు మంచి చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల నేను మంచి తీసుకుంటాను, చెడైతే దూరంగా ఉంటాను. ఓకే. నాకు తెలిసిపోతుంది. అది కూడా ఎలా తెలిసిపోతుంది అంటే మెడిటేషన్లో బాగా ఉన్నాం కాబట్టి. ఓకే. మేము సన్నును చూసి మెడిటేషన్ గురువు గారి దగ్గర ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు స్కాన్ ఆగ్నేయ చక్రలో మీ పేస్ట్ స్కాన్ చేస్తే మీ యాక్టివిటీస్ మాకు తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఎదురు కూర్చున్నాను, నా దగ్గర స్కాన్ చేసేసారా? చేయలేదు. అంటే అంత గొప్ప ఏం కాదు, అది కంటిన్యూగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేది. మధ్యలో గ్యాప్, షూటింగ్స్, దానివల్ల కొంచెం. అంటే అప్పుడు ఆ వేటగాడు సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది. సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. దెన్ ఆ తర్వాత జర్నీ అనేది కూడా, ఆ జర్నీ ఏమైందంటే ఆటోమేటిక్గా త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండి వాళ్ళది ఉండేది. సో టక్ 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 సినిమాలు వచ్చేసాయి. ఒక రోజు 3 షిఫ్టింగ్లు కూడా, 3 షిఫ్టింగ్లు కూడా చేశాను నేను. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు ఎవరున్నారు, నేను సిల్క్ స్మిత, ముచ్చెర్లన్న ఒకసారి వచ్చాము. పాత వాళ్ళంతా ఇది, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క దానికి మేము నలుగురం, నేను లేకపోతే చంద్రలేఖ చేసేది, నేను బిజీగా ఉంటే. అట్లా మాలో సర్కిల్ తిరిగేది. మేము నలుగురమే. ఇప్పుడు ఈ గయాలి క్యారెక్టర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, వ్యాంప్ కానీ. విజయబాబు నాయుడు గారు వచ్చి నువ్వు ఒకే దీనికి వేస్తే బాగుండదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే ఏ క్యారెక్టర్కైనా పనికొస్తావు, వ్యాంప్ అయితే వ్యాంప్కి ముద్ర పడుతుందని నన్ను మార్చారు. పెద్ద బొట్టు పెట్టేసి, బొట్టు కాటుకలో కొన్ని క్యారెక్టర్స్ మంచి తగిలాయి. ఒక 2 సీన్స్ అయినా దెర్ ఈస్ ఎ సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్. స్కోప్ ఉన్నది, మంచి స్కోప్ ఉన్నట్టు. అది తర్వాత మాదల రంగారావు గారుతో ఆ బుర్రకథ హైలైట్ అయిపోయేసి దాంతో ఒక మంచి పేరు వచ్చింది. రేపటి పౌరులు అవన్నీ మంచి సినిమాలు, అరుణ కిరణం, చాలా హిట్ పిక్చర్స్ అన్ని. లోపల టి కృష్ణ గారు డైరెక్టర్ రావడం, మాదల రంగారావు, ముత్యాల సుబ్బయ్య అందరినీ ఇచ్చేయడం. సో అట్లా 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 నా జర్నీ. కానీ ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అయినా కానీ సినిమా అంటే టర్నింగ్ పాయింట్ లాంటిది యువతరం కదిలింది. రేపటి పౌరులు. అదే ముఖ్యంగా ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని చెప్తున్నారంటే ఎంత గుర్తుంటే, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్ అన్నీ నాకు గుర్తుంటాయి. నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి అనుభవాలు నేర్పించారు. ఫీల్డ్ అంటే మాకు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర కొన్ని సూచనలు నేర్చుకున్నాం. అట్లాగే శివాజీ గణేషన్ గారు ఎక్కడ పోయినా ఏ వదురు పెరుసు అనేవాడు. అంటే లిప్పు పెద్దది కాబట్టి ఆ నిక్కినేమితో వదురు పెరుసు అంటే పెదుము లావు అని అర్థం తమిళ్లో. ఏ గొల్టీ, తెలుగు కదా మాది, తమిళ్ రాదు కాబట్టి కొంచెం అసలాంగా గొల్టీ అనేవాడు. నన్ను గొల్టీ అంటున్నారని ఏడిస్తే తర్వాత మీనింగ్ చెప్పాడు. గొల్టీ అంటే TULUGU తిప్పు అన్నాడు. అది అర్థం, తెలుగును గొల్టీ అంటామని చెప్పారు. కానీ అమ్మా, ఈ
కైండ్ ఆఫ్ పాత్రలు చేస్తూ ఉన్న టైంలలో కానీ ఏంటంటే కొంచెం లిమిట్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడంటే జనరేషన్ వేరు, కానీ ఆ రోజుల్లో అక్కడ స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రేక్షకుల్ని అలరించడం కోసం మీరు అక్కడ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంటుంది. కానీ ఆ షూటింగ్ లొకేషన్లో అలాంటి శృంగార పాత్రలు చేయడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా. కానీ అది నాకేంటో తెలీదు, డైరెక్టర్ లేదు చెప్తే. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే ఒక 100 మందికి భోజనాలు పెట్టి వాళ్ళ నాలన పాలన చూసేవాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు. మన కెమెరా కానీ మన కెమెరాలో అసిస్టెంట్లు కూడా పాపం ఆ ఫీల్డ్లో ఆ కెమెరాలు ఎత్తుకొని పైకి ఎక్కడ ఉంది అందరూ కష్టజీవులమే మేము, ఎండనక వాననక అది. సో ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం అన్నది కాన్సెప్ట్ స్టిల్ నాకు. ఓకే. సో వాళ్ళను అనుసరించి నేను వెళ్ళి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రేక్షకులు, నా దర్శకులు, నా నిర్మాతలే. కానీ ఏ రోజు కూడా మీరు చేస్తున్న పాత్రలో ఇది ఇబ్బంది, అది లేదు, అది వద్దు అని అన్న సందర్భం ఏదైనా ఉంటుంది? అంటే మా యాక్టింగ్ పరంగా ఇబ్బంది కాదు, మానసికం కొన్ని ఉంటాయి కదా, హెల్త్ ఆఫ్ డే. ఇది 3 షిఫ్టింగ్లు అంటే మార్నింగ్ 7 to 1, 2 to 6, 6 to 12 కొంచెం ఉంటుంది కదా. ఇక్కడ కాస్ట్యూమ్స్ గబగబా తీసేసి మళ్ళీ ఆ గెటప్ వేసేసుకొని అవి తగిలించుకొని అంతే. ఇది కానీ యాక్టింగ్ అంటే నాకు ప్రాణం. ప్రాణం మీన్స్ అందులో ఉండిపోయా. కానీ అంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సో ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. అయినా మీరు రావడం, కానీ ఆ పాత్రలు చేసుకుంటూ వెళ్ళడం, మీకంటూ గాడ్ ఫాదర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకంటూ వీళ్ళే గాడ్ ఫాదర్స్. ఎవరంటే శివాజీ గణేషన్ దగ్గర కొన్ని ట్రిప్స్ నేర్చుకున్నాను, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఎలా మసులుకోవాలని నేర్చుకున్నాను, మనుషులతో ఎలా ఉండాలి, నీకేమీ తెలియదు అని చెప్పి ఎలా మాట్లాడాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. చాలామంది రామారావు దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఆయన 3 గంటలకే లేచేసి మేకప్, నేను అట్లాగే 5 అంటే 5కి లేచి 6 o'clock మేకప్తో వచ్చేస్తాను. సో ఆయన ఇది తీసుకున్నాను నేను. ఓకే. సో రామారావుతో చాలా సినిమాలు చేశాను నేను ఆయనతో. ఆయన క్రమశిక్షణ అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అన్నది. కానీ చాలా మంచి టిప్స్ అనేది కూడా ఇచ్చి ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడానికి శోభన్ బాబు దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఉన్నారు అందరూ మహానులే. కృష్ణ గారు ఒకసారి దొంగల దోపిడిలో నా కాళ్ళు 2 పోవాల్సింది హార్స్ రైడింగ్లో. అవునా? చాలా 50 గుర్రాలు హార్స్ రీల్స్లో చూసుకోలే. మోహన్ బాబు అలా వేసుకొని తీసుకెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మొత్తం ఆ గోడ సందులో ఇంత చిన్న దానిలలో వెళ్ళాలి. ఇట్లా పని పెట్టుకొని పోయేటప్పుడు ఈ 2 కాళ్ళు ఎగరాల్సింది. కృష్ణ గారే అమ్మాయి జాగ్రత్త కాళ్ళు అంటే అప్పుడు ఆ వాయిస్ వినేసి కాళ్ళు ఇలా తిప్పుకున్నాను, లేకపోతే 2 కాళ్ళు ఇది. అట్లాగే విజయ నిర్మల గారు కూడా, వీళ్ళందరూ నాకు బాగా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి పాపలాగా. నేను రామారావు గారు అంటే మా కుటుంబం అన్నట్లు. బాలయ్య బాబు గారు కానివ్వండి, హరికృష్ణ గారు కానివ్వండి, మన కెమెరామెన్ మోహన్ కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళంతా అనమాట. అంటే మాదాల రవి గారితో ఒక సాంగ్ ఉంది చూడమ్మా, మాదాల రంగారావు అందాల కూతురు నాది బొరకథ హైలైట్. అది ఇప్పటికీ ఎప్పుడైనా వచ్చిందంటే అలా పెట్టి చూస్తూ ఉండే టైప్. ఇప్పటికీ జనంలో అలా నిలిచిపోయింది. పోతురాజు కూతురు ఎలా ఉన్నిందమ్మా ఆ డేస్ కానీ, ఆ మెమరీస్ కానీ? ఆ మెమరీస్ చాలా థ్రిల్గా ఉండేది. ఎందుకంటే కంటిన్యూస్గా ఆయనకు ఫస్ట్ పిక్చర్ యువతరం కదిలింది. 7 రోజులు డే అండ్ నైట్ చేసాము ఆ బుర్రకథ. నిద్ర వస్తే అలా నిద్రపోయేదాన్ని, మళ్ళీ లేపితే మళ్ళీ వచ్చేదాన్ని. అందరూ కష్టపడ్డాం, అందరూ మండు టెండర్లలో. పాలేరు క్యారెక్టర్ ఆయన కట్టెలు కొడుతుంటే నేను పైనుంచి చూసి ఆయన్ను అలా ఇది చేసి అట్లా రొమాంటిక్గా చూడడం, ఇలా చూసి అలా ఇది అంటే పోతులు అక్కడ అంటే ఆ సబ్జెక్టు అక్కడ అది వర్తిస్తుంది. అంటే పాలేర్లు పనిచేస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు బయటికి పోకుండా ఉండే ఆ కాన్సెప్ట్ వాళ్ళు తీశారు. అది కానీ ఆ రోజుల్లో అట్లాంటి కాన్సెప్ట్లు అంటే చాలా డేరింగ్ అండ్ డాష్. తను చాలా మొండోడు రంగారావు గారు. బట్ వచ్చి చాలా మంచి మనిషి. నా చేత ఒకరు అయితే అమ్మాయి బాగుండదన్నా, ఎందుకన్నా అమ్మాయిని తీసుకుంటున్నావు అనేసి కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు డైరెక్టర్స్లో. అంటే అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టు వాళ్ళు ముందుకు రారు, వచ్చేవాళ్ళని కూడా రానిచ్చారు అనమాట.
లేదు ఆ అమ్మాయిలో నాకు ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నా, ఆ అమ్మాయే కావాలి అని చెప్పాను. పట్టుబట్టి ఆ బుర్రకథకు ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి సరిపోతుంది నాకు. కానీ ఆ రోజుల్లో మీరు చేస్తున్న క్యారెక్టర్లలో సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్ కానీ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నది ఇచ్చింది ఆయనే కదా ఫస్ట్ అన్ని విప్లవ సంఘంలో నా వయసు అప్పుడు 20 years 21. ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. 20 ఏళ్ళప్పుడు నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. నర్రా వెంకటేశ్వరరావు కోడలుగా ఒక విడో క్యారెక్టర్. ఓకే, చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయించారు నా చేత. అట్లాగే రేపటి పౌర్లో విజయశాంతి గారు మంచి పాఠాలు చెప్తుంటే నేను పిల్లల్ని అంతా చెడగొట్టే పాఠాలు చెప్తుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ద డిఫరెంట్ ఆఫ్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ గెటప్స్ అన్నీ వచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల. సూపర్. అసలు నేను అప్పుడు అనుకుంటాను హైదరాబాద్ అప్పుడే షిఫ్ట్ అయింటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం. గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇండస్ట్రీ అంతా ఎక్కడికి రావడం, మేము రాకుండా పోవడం. కానీ సినిమాలు అనేటప్పటికీ బయట వాళ్ళకు ఒక చిన్న చూపు అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి మీరు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అన్నీ చేస్తూ ఉన్న టైంలలో మరి ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇబ్బంది కానీ అండ్ బయట సమాజం నుంచి మిమ్మల్ని చూసేటప్పుడు కానీ? వాళ్ళు చూస్తే చూస్తారు, మనం చూడకూడదు కదా. ఇప్పుడు ఎవడో చూస్తున్నాడని మనం ఆ స్టెప్కి వెళ్ళకూడదు కదా. అంటే దాన్ని మీరు ఎలా అధిగమించారు? ఏంటంటే వ్యాంప్ క్యారెక్టర్స్ ఇలా బోల్డ్ మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారే వాళ్ళందరూ ఇది అని అంటుంటారు, అవన్నీ నేను పట్టించుకోను. ఓకే, ఒకసారి కోపం వస్తుంది, చాలా కోపం నాకు. అలా అంటే ముందు ఏటు మరి మాట అంత ఉండేదాన్ని. అలా 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 అని నవ్వుకుంటూ అలా. కానీ ఫస్ట్ చేసే టైంలో ఎప్పుడో ఒక్కసారి నా రియాక్ట్ అయిన ఉంటారు కదా? అయ్యాను, కొట్టాను ఒకరిని. ఎక్కడ? ఆర్సిల్స్లో. పాప అతను తప్పులేదు. మంచి ఎండల్లో గుర్రపు ఇదన్నమాట, కింద పడి కాలు నొప్పి కుంటుకుంటా వచ్చానన్నమాట. వస్తుంటే పాపం ఆయన కూడా కో డైరెక్టర్ రెడ్డి అని స్వామి, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను సరే జూనియర్ ఆర్టిస్టులు అందరు ఉన్నారు కదా, వాళ్ళనంతా పిలుస్తున్నారేమోలే మనకెందుకని నేను నడుస్తూ పోతున్నా. కాలు పెయిన్, ఫ్రాక్ ఇక్కడ వరకు ఇది. ఏయ్ నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నాడు. నేను అన్నాను పిలిచావా అన్నాను. అంటే అవును అన్నాడు. వస్తున్నాను. వచ్చా. ఏమని పిలిచా? నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నా. నువ్వెవడరా? నువ్వు నాకు అన్నవా, మామవా, ఎప్పుడన్నా నీతో ఏదైనా చేశానా, ఎలా మాట్లాడతావని పీకే. ఈ లోపల కృష్ణ గారు చూస్తున్నారు. ఏంటో అమ్మ ఏంటో చూడు అని చెప్పి పంపించాడు. నేరుగా అప్పుడు కృష్ణ గారు ఎవరితో అంటే ఎక్కువ మాట్లాడరు, ఆయన వర్క్ ఏంటో ఆయనే, అట్లాగే నా వర్క్ ఏంటో నేను మాట్లాడుతూ కూర్చుంటే వింటుంటాం అంతవరకే. అంటే ఆయన అప్పటికే టాప్ హీరో. సో దానివల్ల అంటే లేదు చూడు సార్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను కాళ్ళు బాగా వాచిపోయి మీకు తెలుసు కాళ్ళు 2 పోవాల్సింది, మీరు సేవ్ చేశారు, నాకు బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ మండు ఎండలు ఎక్కడ పోవాలో తెలియక నేనేదో కుంటుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఓపెన్ కదా, మన ఇప్పుడులాగా క్యారవాన్స్ అవి లేవు. ఎక్కడ చెట్ల పొదల్లో ఎక్కడన్నా ఉంటే ఏదో పాస్ చేసుకొని రావాలి. ఇలా మాట్లాడుతుంది. ఏంటి నీకు బుద్ధి ఉందండి, అమ్మాయిని అలా మాట్లాడచ్చా అని క్లాస్ పీకారు కృష్ణ గారు. సో అదొక ఫస్ట్ అనుభవం. తర్వాత పాండి బజార్లో నడుచుకుంటా పోతే నన్ను చూస్తే తలదించుకొని అలా పోయేవాడు. సేమ్ పర్సన్. తర్వాత అనిపించింది ఎందుకు కొట్టానా అని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లాంటిది. ఏ అనడం తప్పు కదా. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, లేదా ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు. ఖచ్చితంగా ఏంటంటే సొంత వ్యక్తులనైనా కానీ ఒక మర్యాద. నాకేంటంటే ఈ రామారావు గారు స్కూలు, నాగేశ్వరరావు అంతా వచ్చి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రైట్. మర్యాద ఇచ్చి పుచ్చుకో, అది నా కాన్సెప్ట్. ఓకే. ఈ జర్నీలో మొత్తం మీద ఎన్ని సినిమాలు చేసింటారు? 700 సినిమాలు అయింటాయి ఇప్పటికి. ఇది 5 లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్. ఎక్కువ చేసింది
ఎక్కువ తెలుగే చేశాను. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. హిందీలో మేరీ అదాలత్ ఒకటి చేశాను. ఓకే. రాజపుత్ర రహస్యం చేశాను వినోద్ ఖన్నాతో, దాంతో జితేంద్రతో. అప్పుడు తాతినేని రామారావు గారు కదా డైరెక్టర్. ఇక్కడ వాళ్ళే కాబట్టి అక్కడ అమ్మాయిని పిలవండి, ఆ అమ్మాయితో చేయించండి. కేఎస్ఆర్ దాస్ గారు, డూండి గారు, విజయ్ పాపరెడ్డి గారు. వన్స్ నేను ఎంటర్ అయితే ఐఎమ్ ది పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆఫ్ దట్ బ్యానర్. ఓకే ఓకే. ఎక్కువ సినిమాలు ఇప్పటి వరకు చేసింది ఏ డైరెక్టర్తో అమ్మా? చాలామంది. టి కృష్ణ గారు, టి కృష్ణ గారు మూవీస్. తర్వాత వచ్చేసి గురువు గారు దాసరి గారు, రామారావు గారి డైరెక్షన్లో చేశాను. వెంకటేశ్వర రథమత్యం ఆయన డైరెక్షన్లో, ఇదిగా అంజలిదేవమ్మ దగ్గర, ఒకలాదేవి దగ్గర, చిలికెత్తగా ఆయనతో చాలా చేశాను. కానీ ఇన్ని క్యారెక్టర్స్ చేస్తూ మీరైతే కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మీకు హీరోయిన్ అవ్వాలని కానీ హీరోయిన్గా కెరియర్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసిన సందర్భం కానీ? ఎవరికైనా ఫస్ట్ హీరోయిన్ అవ్వాలనుకుంటారు, కానీ బాగా ఆలోచిస్తే మీరే చెప్పండి, హీరోయిన్ అనేది ఒక 5 years. ఓకే. ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంగ్ జర్నీ. ఇది ఎవరంటే చెప్పారు నాకు, మా అదే కేఎస్ఆర్ దాస్ గారిని డాడీ అని పిలిచేదాన్ని. ఓకే ఓకే. నేను నాకు కొంతమంది దాసనారాయణరావు గారు, కొంతమంది పెద్దలు, అమ్మ అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి సూచనలతో నేను నా జర్నీ అవును నిజమే కదా, ఈ అందం ఒక 5 years, తర్వాత మనం ఏజ్ అయ్యే కొద్దీ రూపం మారుతూ ఉంటుంది కదా, రూపం తగ్గట్టు అట్లా నేను నా చిన్న వయసులోనే ఒక 65 సంవత్సరాల ఓల్డ్ క్యారెక్టర్ చేశాను. బ్రా అంతా లేకుండా, బ్లౌజ్ లేకుండా, తమిళ్లో. అది వచ్చి ఆ లాంగ్వేజ్ కూడా నాకు రాదు, స్లాంగ్ లాంగ్వేజ్. తమిళ్ అంటే మామూలుగా మాట్లాడతాం, మధురై లాంగ్వేజ్, ఎన్నడ రాజా ఎంగ పోయిట, ఆ స్లాంగ్ అన్నమాట. సో బాగా చేయించారు నా చేత క్యారెక్టర్. ఇంత పొడుగు చెవులు, కుండలాగా వేలాడుతుంటాయి, మేకప్ ఉండదు, బ్లౌజు లోపల ఏదో జస్ట్ ఇది. చాలా మంచి క్యారెక్టర్. అంత ఇంత క్యారెక్టర్ కాదు, అంటే అంత చిన్న ఏజ్లోనే అంత మెచ్యూర్డ్గా క్యారెక్టర్. అంటే అట్లాగే ఒక తీచెట్టి గోవిందన్ సూపర్ డూపర్. ఎందుకంటే ఫస్ట్ సారాయి అమ్ముతుంది, బ్రోతలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూలో టోటల్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఫస్ట్ రౌడీజం, రోడ్ల అమ్మడి, సోడా బాటిల్ ఇలా కొడుతుంది, గాల్లో ఎగరేసి కొట్టడం, బాగా పెద్ద బొట్టు, చీర మోకాల వరకు ఇలా పెట్టేసి ఆకు ఒక్క వేసుకొని ఇలా అనుకుంటూ ఒక ఎట్లా క్యారెక్టర్ అంటే అటువంటి క్యారెక్టర్. అది రేపు షూటింగ్ అనగా ఈరోజు సెలెక్ట్ చేశారు నన్ను. కానీ ప్రిపరేషన్కి టైం ఉండేది అసలు ఉండేది కదా, ప్రిపరేషన్కి టైం లేదు. 1 గంట సేపు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు త్యాగరాజు మెయిన్ హీరో క్యారెక్టర్, గౌతమి హీరోయిన్. అతను కూర్చోబెట్టేసి ఈ గెటప్ ఇది మరి చేయగలవా, ఇంత పెద్ద డైలాగ్. ఓహో. నాకేంటంటే కసి, ఆ పిక్చర్ హిట్ కొట్టి నాకు మంచి పేరు రావాలా, ఎక్కడ పోయినా ఆ ఇది ఉంటుంది నాలో. కసితో మెయిన్ ఎక్కడ తెలిసిన కోడంబాకం బ్రిడ్జి దగ్గర కింద చేపల మార్కెట్లో. ఓహో. మెయిన్ సీనే అంత ఇదిలో ఒక రిహార్సల్స్, ఒకటి కెమెరా, దీనికి పర్ఫార్మెన్స్, దెన్ థర్డ్ టేక్ ఈజ్ ఓకే. పెద్ద పెద్ద డైలాగులు. కానీ ఆ ఎన్విరాన్మెంట్లో మనం కూర్చోవడం కానీ, రిక్షాలో ఇలా వేసుకొని ఒక్కాకేసుకొని తుప్పుతో ఎన్నడా, ఒక వల్గర్ డైలాగ్స్ వచ్చే తోరి అని ఇది చేయడం అన్నీ. కానీ అంటే అంతటి రగ్గుడ్ క్యారెక్టర్ అనేది తెలుగులో మాత్రం చేయలేదు కదా. తెలుగు వాళ్ళు ఏమో చెప్తారంటే ఊరు వాళ్ళు ఇది చేయరు కదా, బయట ఊరు వాళ్ళు ఆదరిస్తారు, అట్లా మన తెలుగు వాళ్ళు
చేశా, కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కానీ ఇలాంటి క్యారెక్టర్ నేను తెలుగులో చేయలేదు. కానీ ఇది మీరు చెప్తూ ఉంటే ఎంత ఛాలెంజింగ్. ఇప్పుడు ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో చేయాలి అని అంటే దానికి ప్రిపరేషను, రిహార్సల్ అండ్ అన్నీ చూసుకొని ఒక 10-15 డేస్ తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు దెన్ షూటింగ్ అనేది. క్లిప్పింగ్ చూసారంటే మీరు ఆ దీని పిక్చర్ది అదిరిపోతారు. ఓకే, అట్లా చేశాను. జుట్టు బాగా అప్పుడు ఒత్తుగా ఉండేది, ఇలా సవాల్ చేస్తుంది ఇన్స్పెక్టర్కే, ముడి పట్టుకొని ఈడ్చుకొని వచ్చి లోపలేస్తాడు జైల్లో. ఓకే ఓకే, నన్ను వేస్తే అప్పుడు సవాల్ చేస్తుంది, உங்க கையாலே செல்யூட் அடிக்க வச்சல நான் காத்தாயே கிடையாது, அப்போது வரைக்கும் இந்த கூந்தல் நான் மூடி போட மாட்டாను. బాబా బాబా, నువ్వెప్పుడు నాకు సెల్యూట్ చేసేంత వరకు ఈ జుట్టు అనేది కూడా మూడి పెట్టను, నీ చేత నేను సెల్యూట్ కొట్టించుకుంటా. తర్వాత అతన్నే కాపాడి అతని శవాన్ని నేను మోసుకొనేసి సుడికాటికి తీసుకెళ్ళి, ఇది ఉంగల మాదిరి వర్తరు ఇరిందా ఉలగత్తిలో ఎంగల మాదిరి అంటే తెలుగులో చెప్తాను. అది నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడంటే నాలాంటి వాళ్ళు ఇట్లా రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి ఇలాంటి తప్పుడు పనులు చేయము, ఈ రోజు నుంచి నేను నీకు అమ్మగా ఉండి ఇది చేస్తానని ఆ రోజు నుంచి ఇది చేస్తే పాపం విలన్స్ అంతా చంపేస్తే ఆయనను తీసుకొని తీచెట్టు అంటే నిప్పులు పెట్టుకొని ఆయన సుడికాటికి అదే శ్మశానానికి తీసుకెళ్తుంది. ఓకే ఓకే, భలే ఉందమ్మా అసలు చెప్తూ ఉంటేనే. అసలు ఆ క్యారెక్టరు ఆయన సెలెక్ట్ చేయడము, ఈ అమ్మాయే కావాలని, రేపు షూటింగ్ అంటే ఈరోజు ఇమీడియట్గా అలాంటి రోల్స్ ఇందులో తెలుగులో వస్తాయేమని ఎదురు చూస్తున్నాను. చచ్చిపోయే లోపల మంచి క్యారెక్టర్ చేస్తాను. కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలనే ఆకలి ఉంది చూసారా, తగ్గట్లేదు అసలు. ఇంకా ఉంది, ఆ కసి ఉంది నాలో. అందుకేనేమో ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి మన తెలుగోళ్ళకి ఇవ్వరు, తమిళ వాళ్ళు ఇస్తారు. నేను తమిళ్లో కొన్ని మంచి క్యారెక్టర్లు చేశాను. ఓకే, కానీ మిమ్మల్ని ఒక నటిగా మార్చిందంటే విజయ్ బాపినేడి గారే అని చెప్పారు కదా. మాదల రంగారావు గారు. మాదల రంగారావు, ఇది ఆ సినిమా ఆ యువతరం కథల నుంచి ఆయన వరుసగా 12 పిక్చర్లు చేశాను. జనం మనం, విప్లవ సింకం చాలా చేశాను. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గెటప్. కామెడీ చేశాను, గయాలతగా చేశాను, వ్యాంపు బుర్రకథ మొత్తం సెక్సీ, ఆ కళ్ళల్లోనే చూపిస్తుంది, మొత్తం రొమాంటిక్ కసి అంత. అది చాలా వెరైటీస్. ఆ బోడి బాపనమ్మ, చిన్న వయసులోనే బోడి బాపనమ్మ క్యారెక్టర్. అప్పుడు రైటర్లు కూడా బాగా రాసేవాళ్ళు డైలాగ్స్ అంతా, దానికి ఒక మీనింగ్ ఉండేది. ఒక రైటరు ఒక డైలాగ్ రాశాడంటే దానికి అర్థం ఉండేది. ఇప్పుడు ఏదో రాస్తున్నారు, చేస్తున్నారు. మీరు, సిల్క్ స్మిత గారు అండ్ వీళ్ళందరూ కూడా సో ఒకటేసారి జర్నీ అనేది కూడా మొదలు పెట్టారు. ఆ టైంలో ఉన్న వాళ్ళల్లో మెయిన్గా సిల్క్ స్మిత గారు ఒక హై అనేది కూడా చూశారు. హై ఆవిడేంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు లావుగా ఉండేది సిల్క్ స్మిత. ఓకే, నేను సన్నగా ఉండేది. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆవిడలో కూడా నాకు ఎట్లా కసిందో ఆ కసి. ఆవిడ కూడా మంచి అమ్మాయి. ఆ కసితో మలయాళం పిక్చర్ వండి చక్రం అని హిట్ అయింది. అప్పుడు ఆ బాడీ ఆ షేపు తీసుకొచ్చింది బాగా. తీసుకొచ్చి చాలా పిక్చర్స్ చేసింది. కానీ ఆ రోజుల్లో వర్కౌట్స్ అంటే ఎట్లా చేసేవాళ్ళు? తగ్గడానికి కానీ ఫుడ్డేనా ఎట్లా? డైట్, ఫుడ్ కంప్లీట్ డైట్. అప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జన్స్, కొవ్వు తీర్చడాలు లేవు కదా. అదే ఎక్సర్సైజెస్, రన్నింగ్స్. ఇప్పుడు నాకు కూడా హార్స్ రైడింగ్ బీచ్లో నేర్పించారు మాధవన్ మాస్టర్ గారు. ఓకే, తెల్లారుజామున 6 గంటలకు తీసుకెళ్ళిపోయాడు గుర్రస్వారికి చేసేవాడు. కానీ ఇంకా షూటింగ్స్ వర్క్ అయితే మాత్రం దాని వర్క్ దానికే ఉంది. సూపర్. ఒకసారి కోవలం బీచ్లో జంప్ చేయాలి నేను నీళ్ళల్లోకి. కింద రెడీగా బోటు పెట్టుకున్నారు. బోటు మీద ఒక బెడ్ వేశారు, ఎందుకంటే పల్టీ కొట్టి రావాలి కిందికి. సో అట్లా అట్లా ఉంటుంది, కష్టం ఉంటుంది, దానికి డేరు ఉండాలి దేనికైనా. అలాగే మీ సినిమా జర్నీ మొత్తం మీద కేవలము ఇవే కాకుండా ఎత్తే కాకుండా పల్లం అనేది కూడా ఉంది, అంటే డౌన్ అనేది కూడా ఉన్నది.
డౌన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఇక్కడికి వచ్చాక నేను అక్కడ ఉండిపోయా. మా ఫాదర్ చనిపోయి మా మదర్ని నేను చూసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఉంటాయి ఫ్యామిలీ అన్నాక. కానీ మీ డేర్ అండ్ డాషింగ్ చూస్తూ ఉంటే ఒక కడప ఆడబిడ్డ ఎట్లయితే రాయలసీమ బిడ్డ ఎంత డేర్ అండ్ డాషింగ్ ఎలా అయితే ఉంటారో మిమ్మల్ని చూస్తుంటే అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే పొద్దుటూరు అంటే ప్రొద్దుటూరులో చాలా మంచి పెద్ద కుటుంబం మీది. సో అయినా కానీ మీరు ఇటు సైడ్ రావడం కానీ సో మా ఇంట్లో మా ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం లేదు. కానీ ఇష్టం లేకపోయినా కానీ మీరు ఎట్లా రావాలని అనుకున్నారు? అంటే ఇదే చెప్పాను కదా, చిన్న వయసులోనే మా మదర్ ఎవరికో ఒకటికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం. అది నాకు, నేను బాగా బ్రిలియంట్ స్టూడెంట్ కావటం. మా అమ్మమ్మ నాకు సపోర్ట్ బాగా. ఎవరు అమ్మమ్మ? అమ్మమ్మ ఇదండి ఇక్కడ ఉంటే మొండ చేసేస్తుంది నీకు వెళ్ళిపో అని మా అమ్మమ్మే పంపించింది నన్ను. చెన్నైకి వెళ్ళిపో వద్దా? నేను అక్కడ మన ఆఫీస్ ఉంది కదా, వెళ్ళిపో శాంతకుమారి మన ఊరే కదా అని చెప్పేసి వెళ్ళిపోమని. ఆ కాస్ట్యూమ్ అతను ఉండేవాడు, మా ఊరెతను కాస్ట్యూమ్ అతను, అక్కడ టైలర్, పొద్దుటూరు నుంచి వెళ్ళి టైలరింగ్ ఇది. ఓకే. సో అట్లా బీరకాయ పీసులాగా వెళ్ళిపో అని. అప్పుడు బాగా నగలు గిగలు అన్నీ వేసుకొని వెళ్ళా. నగలన్నీ అయిపోయాయి. ఎందుకంటే అమ్మడం అంటే మనకు తెలియదు కదా, భాష ఒకటి తమిళ్ రాదు. మామూలుగా అక్కడ వేషాలు ఉంటాయి, ఇక్కడ వేషాలు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఆ టైంలో నన్ను అంటే మా ఇంట్లో వంటకు దానికి చెన్నై అతనే వచ్చేవాడు. మా ఇంట్లో ఫంక్షన్స్కి అన్నిటికీ అప్ప అప్ప అని పిలిచేవాళ్ళం. పెద్ద ఆయన బ్రాహ్మణు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అతనే వచ్చి వంట చేయాలి. సో లారీ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉంది. రోజు 3 లారీలు ప్రొద్దుటూరు టు నెల్లూరు, నెల్లూరు టు చెన్నై, చెన్నై టు అటు నుంచి 3 లారీలు చెన్నై టు నెల్లూరు, నెల్లూరు టు ప్రొద్దుటూరు. సో జర్నీ జరుగుతూనే ఉంటుంది. సో అట్లా పోగొట్టుకున్నాడు అనమాట. అట్లా తర్వాత ఉన్న డబ్బులు అయిపోయినాయి, తెచ్చిన డబ్బులు ఒక్కొక్క నగ అమ్మడము ఇచ్చేయడము. ఇట్లా కాదని చెప్పేసి ముగ్గురు మురుకురాళ్ళు సినిమా తీస్తూ ఉన్నాడు మహేష్ గారు అని చెప్పేసి. ఇక్కడ షూటింగ్లో ఏదో గొడవలైనాయి. అంటే జయమాలిని ఎవరు ఈ షూటింగ్ అప్పుడు వల్గర్గా ఇది చేయడం, ఆమె చెయ్యని అనడం, కొంచెం ముగ్గురు మురుకురాళ్ళ టైంలో. అప్పుడు మాధవన్ మాస్టరు ఆ అమ్మాయి కరెక్ట్గా జయమాలినికి సరిపోతుంది, మీరు నచ్చ చెప్తే చేస్తుంది, కట్టన్ రేటుకి అడిగితే చెయ్యదు అని మాధవన్ మాస్టర్ గారు చెప్తే, మహేష్ గారమ్మ ఏమనుకోవద్దు, జయమాలిని కొంచెం డూప్ వేయి, నెక్స్ట్ పిక్చర్కి నీకు నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను అంటే, అప్పుడు ఎవరైనా ప్రొడ్యూసరే కదా పాపం అని. ప్రొడ్యూసర్స్ గురించి బాగా ఆలోచిస్తారు. ఓకే. నాకు ప్రొడ్యూసర్ అన్నా బాగా ఇది. తర్వాత ఈ లైట్ మ్యాన్స్ వాళ్ళు కూడా ఆ కష్టపడి కెమెరాలు తీసుకెళ్ళడము, ఒక సానుభూతి మీన్స్ కష్టజీవులం. ఇప్పుడు మేమైనా కష్టజీవులమే. ఇక్కడ ఒక షాట్ తీస్తారు, అక్కడ ఒక షాట్ తీస్తారు, మళ్ళీ కింద రమ్మంటారు, మళ్ళీ పైకి ఇదే తిప్పుతున్నారు సీరియల్స్ వచ్చిన తర్వాత. సినిమాలు ఉన్నప్పుడు అట్లా లేదు మాకు. ఓకే. కానీ ఇంత అద్భుతంగా సాగుతున్న మీ కెరియర్లో ఆ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటి? గ్యాప్ అంటే నాకు యాక్సిడెంట్ అయింది ధర్మస్థల దగ్గర. ఇక్కడ కర్ణాటక వెళ్ళినప్పుడు? కర్ణాటక ధర్మస్థల ఎవ్రీ ఫస్ట్ న్యూ ఇయర్కు మేమంతా వెళ్ళేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కజిన్స్ వాళ్ళు. మూకాంబిక అన్నీ చూసుకొని వస్తుంటే నేను చెప్తూనే ఉన్నా, వద్దు తెల్లవారిన తర్వాత జర్నీ చేద్దాం, నైట్ వద్దు అని. ఈ లోపల మా కజిన్ లేదు, బావకు పని ఉంది వెళ్ళాలని చెప్పి 12 మంది ఉన్నాము మహేంద్ర వ్యాన్లో. అప్పుడు వచ్చేటప్పుడు నేను అంటానే ఉండే, ఏదో జరుగుతుంది, నాకు ఏదో ఒక సిమ్టమ్ తెలుస్తుంది అని చెప్తుంటే, ఏం లేదు బావకు అర్జెంట్ పని ఉందని మా కజిను, మీ కర్మ అనేసి ఇటు డ్రైవర్ ఇటు ఉంటే నేను ఇటు కూర్చొని ఉండేదాన్ని. ఎందుకో వచ్చి నాకు నిద్ర వస్తుంది, నేను కింద పడుకుంటాను, మీరు కాళ్ళు ఇట్లా అట్లా పెట్టుకోండి అని చెప్పి జస్ట్ కింద కుక్క పిల్లలాగా పడుకొని ఉన్నా. వీళ్ళు ఇదని చెప్పి కొట్టడం లారీ వచ్చి కొట్టడం, ఇలా చూస్తే బడబడ నాకు బ్లడ్ కారుతుంది ఇక్కడ. మా కజిన్కి కాలు బయటకు వచ్చి పాదం ఇలా యాలాడుతుంది. ఇంకొక అమ్మాయికి డిప్పు ఇది హర్రర్ పిక్చర్ అనమాట. ఏ ఇయర్లో అమ్మా ఇది? అది 85 or 85 టు ఆ మధ్యనే అయిపోయింది, చాలా కాలం అయింది.
సో ఆ టైంలో నాకు డాక్టర్ గారు ఏదైనా బ్లడ్ చూస్తే తడిగుడ్డ ఫస్ట్ చుట్టేయాలా, అప్పుడు బ్లడ్ ఆగుతుందని ఇన్స్ట్రక్షన్స్. అంటే నాకు ఫ్యామిలీ డాక్టర్ సిఎంకే రెడ్డి గారు, ముదుకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ చెన్నై. హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి డాక్టర్, డీన్. సో యాక్చువల్లీ మై నేమ్ ఈస్ పద్మ. సో ఫీల్డ్ వల్ల జయశీల అని మార్చారు. పద్మ ఎక్కడైనా యాక్సిడెంట్ చూస్తే బ్లడ్ వస్తే టక్కున వాటర్ క్లాత్ కట్టేసేసి పిండేసేసి అని చెప్పేవాడు. మామూలుగా సరదాగా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆమె కాలుకి పెట్టేసి నా ఇది చేసి కట్టేశాను ఆ సిస్టర్ది. తర్వాత నేను చుట్టుకున్నాను. ఇంకా బరిస్ట్ అవడం మొదలుపెట్టింది, ఒక అంటుకుంది బండి. సో ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి, అన్ని లాంగ్వేజ్లో ఆడితే ఎవ్వరు ఆపాల బైపాస్ రోడ్లో. ఆ కొట్టడం ముక్క పడిపోయినాం కదా అంటే, నేను ఇంకా ముళ్ళు అనక చెట్లు అనక జోగాడుతా వెళ్ళి ఆ కుక్కల బండిలో వేస్తారు చూసారా, అట్లా వేసుకొని మైకం అనేది ఇవ్వకుండా కుట్లు వేసేసి, కొంతమందిని బెంగళూరు, కొంతమంది తుమ్కూరు దగ్గర జరుగుతాయి ఎప్పుడు ఈ యాక్సిడెంట్లు. సో ఒక హర్రర్ పిక్చర్. నా కళ్ళ ముందు డ్రైవర్ కాలిపోయాడు. ఆయన ఆ భూమికెళ్ళంతా ఒక బ్యాగ్లో వేసి పంపించాము. తర్వాత అది మొత్తం ఘాట్ రోడ్ కైండ్ ఆఫ్ ఘాట్ రోడ్డు. తర్వాత కట్ చేస్తే తుమ్కూరు హాస్పిటల్లో, మేడం మీరు అప్పటికి నేను సినిమా ఫీల్డ్లో అప్పటికే చాలా సినిమాలు చాలా వచ్చింది. అయ్యో నిముదా మా నమ్దా, నాకు వచ్చిన లాంగ్వేజ్లో అన్నిట్లో అడిచాను. స్వల్ప నిత్యంగో అన్ని లాంగ్వేజెస్ మాట్లాడాను. సో ఎన్ని సంవత్సరాల గ్యాప్ అమ్మా అది? అయింటుంది 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కాదు ఆ టైంలో మీకు వచ్చిన సినిమా ఫీల్డ్లో గ్యాప్? నేను ఒక 10 ఏళ్ళు గ్యాప్. 10 ఏళ్ళు అంటే L4 బాధించింది, స్పైరల్ కార్డు. ఓకే ఓకే ఓకే. సో కొంచెం నడిస్తే కాలు ఇట్లా పక్కకు పోయేది. అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాను కదా, ముద్దుకృష్ణారెడ్డి దగ్గర అప్పుడే కొత్తగా ఆర్థో డాక్టర్ ప్రకాష్ గారు అని చెప్పి వచ్చారు. ఆయన టేకప్ చేశారు నా కేసు. చేసి ఆపరేషన్ చేస్తే ఇట్లా నడవాల్సి వస్తుంది, మరి 1 month బెడ్లో ఉంటావా అని అడిగారు. ఉంటానన్నాను. సో అప్పుడు ట్రాక్షన్ అంటే మంచము కొంచెం కాళ్ళ దగ్గర పైకెత్తేసి ఆ ట్రాక్షన్ బెల్ట్ వేసేసి ఒక 20 kgs మూట దించేవాళ్ళు, ఇసుక మూట. అది అలా 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 స్పైరల్ ఇదైపోయి ఇదేదన్నమాట. అప్పుడు అందరికీ హెడ్లైన్స్లో నా పేరే వచ్చింది, జయశీలాకి యాక్సిడెంట్. అప్పుడు చెన్నైలో అందరూ వచ్చి ఉన్నారు, మా ఇంటి చుట్టూ జనాలు. మా మదర్ ఫాదర్ ప్రొద్దుట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు తెలిసి. సో అట్లా తర్వాత మా డాక్టర్ కుట్లు అన్నీ వేశారు కదా, ఇంట్లో రెస్ట్ తీసుకొని మరి పిలిపిస్తాను, ఇక్కడ జనం అంతా వస్తున్నారని ఇంట్లోనే. అప్పుడు ఈయన డాక్టర్ ప్రకాష్ ఆర్తో ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ అనేటప్పటికీ ఏ సినిమా? మళ్ళీ రీఎంట్రీ అదే ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి బాగా ఉంటారు కదా, నాకు కొంచెం వర్క్ చేయాలి. నాకు ఫస్ట్ నుంచి వర్క్ అంటే ఇష్టం కదా. అంటే కొన్ని కార్యాల వల్ల కొంచెం ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మీకు తెలియని ఉంటుంది కదా. సో ఒక గెజెటెడ్ ఆఫీసర్ నన్ను తీసుకున్నారు, దానివల్ల గ్యాపు. ఇంకా పిల్లలు కోసం ట్రై చేశాము, ఇంకా పిల్లలు ఇది లేదు. ఎందుకంటే మన శోభన్ బాబు గారు అల్లుడు చెప్పారు, ఆయన గైనోకాలజిస్ట్, ఈజ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఆఫ్ ద అపోలో. వద్దు, వై డోంట్ అడాప్ట్ టు చైల్డ్. అంటే ఇది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ వల్ల? యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కాదు, ఇక్కడ ఇతను షుగర్, హై షుగర్. ఓకే ఓకే. సో బేబీ బై లక్ ఉంటే మంచిగా పుడతారు, హై షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక అవయం ఏదవుతుంది. అంటే ఏంటంటే మీ లవ్ కానీ మ్యారేజ్ కానీ ఇదంతా ఈ 10 సంవత్సరాల్లోనే జరిగింది, ఈ 10 years గ్యాప్లోనే. కానీ ఆ టైంలో మూవీస్ ఏం చేయలేదు కదా?
మూవీస్ చేయకుండా చేశారు కదా, ఫీల్డ్ అంతా హైదరాబాద్ రావడం, నువ్వు పోయి ఎవరు ఎందుకు చేయాలనడం నన్ను. ఇంకా మా ఫాదర్ చనిపోయి మా మదర్ నా దగ్గర చేరడం. కానీ ఆ 10 years పీరియడ్ ఏదైతే ఉందో అది అప్పుడే నేను సోషల్ యాక్టివిటీలో దిగాను. ఓకే. అప్పుడు ఏమైపోయిందంటే నా కెరియరు, నాకు ఎలక్షన్స్ అంటే కూడా తెలీదు, పార్టీ రాజకీయాలు అంటే కూడా తెలీదు. సో సైదాపేట తొగదిలో ఎప్పుడు డిఎంకేనే గెలుస్తుంది, ఏడిఎంకే గెలవదు. సో నేను ఆ 100 ఫ్లాట్లకు ప్రెసిడెంట్గా ఉండడం, సోషల్ యాక్టివ్స్ మైండ్ డైవర్ట్ కోసం పనిచేయడం, నేను అనాథ పిల్లల కోసం హెల్ప్ చేయడం, అట్లా నేను సోషల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు రాధారవి గారు వచ్చారు మా ఇంటికి. ఓకే. రాధారవితో నేను యాక్ట్ చేశాను. ఏ గొల్టీ గొల్టీ అని పిలిచేవాడు, ఇది చెప్పాను కదా, శివాజీ గణేషన్ గారు వీళ్ళంతా. ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు, జయలలితమ్మ కక్షి. నాకు జయలలితమ్మ అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. ఎందుకంటే ఇష్టం, ఒక ఆమె కష్టపడి ఎన్నో అవమానాలు భరించి సీఎం అయింది. సో అట్లా నాకు ఆవిడంటే చాలా ఇష్టం అన్నమాట. శోభన్ బాబు గారు కానీ, జయలలిత గారు కానీ, కొంతమంది ఆర్టిస్టులు, సుత్వేల్ బాబాయ్, వీళ్ళంతా మేమంతా ఒక ఫ్యామిలీ. ఓకే. అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు, అంతా ఇదనమాట. సో ఆ టైంలోనే నేను పాలిటిక్స్ ఎంటర్, అంటే జయలలిత అమ్మ కచ్చిలో చేరాలా అని అనుకున్నాను. ఈ లోపల ఇంట్లో గొడవలు, వీళ్ళు పక్క వచ్చి డిఎంకే, నేను పక్క వచ్చి ఏడిఎంకే. సో అక్కడ క్లాష్. సో దానివల్ల అట్లా ఉండగా కొద్ది రోజులకి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, మా అమ్మ అంటే మాకు వాళ్ళకి పక్క పక్కనే కదా, ఇడుపుల పాయ పులివెందులకిను మన ప్రొద్దుటూరికి. ఇది నాన్నగారికి క్లోజ్ ఫ్రెండు రాజశేఖర రెడ్డి. మన ఇంటికి వచ్చి భోంచేసేవాడు. ఒరే రాజా అంటే ఒరే రాజా అనుకుంటారు. అప్పుడు మా మదర్ అన్నారు, ఆయన బాడీ అంతా ముక్కలు ముక్కలుగా పడింది కదా క్లాష్ దీంట్లో. ఒక 3 రోజులు బాధపడి ఏడ్చుకుంటా ఉంటే మా మదర్ అన్నారు, మనం వంశ పారంపర్యం మేము కాంగ్రెస్ అన్నమాట. ప్రొద్దుటూరులో ఏనుగ సవారి అంటే ఫస్ట్ మేమే తెప్పించాం. మా పెద్ద నాన్నగారు కాంగ్రెస్లో నిలబడ్డారు. ఓకే ఓకే. అంటే ఓడిపోయాడు అనుకో. సో దానివల్ల మా మదర్ చెప్పారు, వెళ్ళి ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనేసి. సో ఏంటంటే ఈ గ్యాప్లో ఏదైతే మీకు వచ్చిందో ఇంట్రెస్ట్ కానీ సోషల్ యాక్టివిటీ అండ్ పొలిటిక్స్ సైడ్ రావాలనేది, అది త్రూఅవుట్ లైఫ్ జర్నీగా అయిపోయింది అన్నమాట. అయిపోయింది. సో 2011లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి విజయవాడ టు యానం వరకు క్యాన్వాస్ చేసి, ఆయన సీఎం అయితే గుండు కొట్టించుకుంటానని చెప్పి, ఆయన సీఎం పదవి తీసిన 5వ రోజు తిరుపతికి వెళ్ళి నేను గుండు కొట్టించుకొని ఇప్పుడు వరకు దాంట్లో జర్నీ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చారు. సూపర్ సూపర్ అమ్మా. అలాగే అట్లాగే హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్. సో కొన్ని సోషల్ యాక్టివిటీస్ అది ఇప్పటి నుంచి వచ్చింది కదా, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి బ్లడ్లో ఉంది. ఈ మూవీస్ జర్నీ టైంలలో కూడా సో మీ లవ్ మ్యారేజ్, సో అది కూడా కొంచెం ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్ టైపు, మీరు వేరే సైడ్ చెప్పినది కూడా ఏంటంటే ఉంది, ఒక సెకండ్ మ్యారేజ్ పర్సన్ని చేసుకోవడం అనేది కూడా చేసుకోవద్దు అని చెప్పి మీరు ఖరాఖండిగా చెప్పేసిన సందర్భం అనేది కూడా కొన్ని చూస్తూ ఉంటే ఏంటి అమ్మ ఇట్లా చెప్తుంది. అవును, ఇప్పుడు ఒక భార్య ఉండంగా ఇంకొక భార్య అనేది తప్పు. అంటే యాక్చువల్గా నా పద్ధతి. కొంతమంది వాళ్ళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం సిచ్యువేషనో మనకు తెలియదు, లోపలికి దిగితే కానీ మనకు తెలియదు. అటు యాక్షన్ టు రియాక్షన్ అని ఉంటుంది కదా, కొన్ని కారణాల వల్ల నేను అగ్రి అవ్వాల్సి వచ్చింది. అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ పిల్లలకు కష్టమైతే నేను వాళ్ళను తీసి ఆ గ్యాప్ అన్నమాట. లేకపోతే గ్యాప్ ఉండేది కాదు, ఈరోజు నెంబర్ 1 క్యారెక్టర్స్లో ఉండేదాన్ని. అని అంటే చెయ్యని లేదా లేకపోతే ఏంటి అంటే ఇంకా చేయడానికి వీలు లేదు, పలానోళ్ళు ఇది వచ్చి ఇట్లా ఆఫీసరు, గెజిటెడ్ ఆఫీసరు, నాకు అవమానం, అట్లా నొక్కాడనమాట. ఎన్ని సంవత్సరాల నుండి జర్నీ?
15 సంవత్సరాలు ఇంటి వంట రూముకు అంకితమైపోయా. వండడం పెట్టడం వండడం పెట్టడం. అదే జీవితం అదే అయిపోయింది. ఓకే. కానీ ఆ రోజుల్లో మీరు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు. మీకంటూ ఒక ఫాలోయింగ్, అద్భుతమైన నాకు ఫాలోయింగ్. కళ్ళు తెరిపించింది రియల్గా చెప్పాలంటే మన శోభన్ బాబు గారు అల్లుడు. ఏంటంటే గైనకాలజిస్ట్. నువ్వు ఇంత మంచి ఆర్టిస్టు, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు చేసుకుంటా అంటే మరి ఓకే అనడానికి కూడా చాలా మంది ఉన్నారు. లేదు, మినిస్టరే అడిగారు నన్ను, నా వెంటబడ్డాడు. తమిళనాడు మినిస్టర్ నీకు ఇల్లు కట్టిస్తాను బీచ్ దగ్గర. అప్పటికి అతనికి మ్యారేజ్ అవ్వాల. ఓకే ఓకే. అడిగారు. కానీ ఇంతమంది ఇన్ని ఆఫర్స్ కానీ లేకపోతే బయట చేసుకుంటామని మీ వెంబడి పడుతూ ఉన్నారు. ఒకసారి మీరు అదన్నీ కాదనుకొని ఈయనను యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ అంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. యాక్సెప్ట్ చేయలేదు. 14 సంవత్సరాలు నా కాళ్ళ చుట్టూ తిరిగారు, చేయలేదు. నాకు ఎంగిలి కూటికి పోవడం అనేది ఇష్టం ఉండదు. దాన్ని పచ్చిగా చెప్పాలంటే ఎంగిలి కూడదు. ఓకే. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కూడా నేనే చెప్తాను, పెళ్ళైన వాడు ఎంటమ్మడి పడద్దండి, పెళ్లి కాని వాడు కుర్రోళ్ళు ఎంటమ్మడి పడండి, ఎంగిలి కంచానికి ఎందుకు పోవాలా అనేది నా కాన్సెప్ట్. అది ఎంతమంది అన్నా తిట్టుకొనివ్వండి, ఏమన్నా చేసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ భార్యను ఉంచుకొనేసి వాడేదో సంసారం చేస్తుంటే వాడి భార్యను వదిలేసి నిన్ను తగులుకోవడం ఎందుకు? కరెక్టే కదా నేను చెప్పేది. అలాగే ఇంకొకటి కూడా, ఇది సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అని కూడా మేము విన్నాము. అది అవును. ఆ రోజు నేను బాపినీడి గారి సినిమాలో యాక్ట్ బాపినీడి గారితోనూ ఏదో ఒక సినిమాలో ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాం. సుమన్ నేను 10 గంటల వరకు యాక్ట్ చేసాము అక్కడ. యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్నే హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని. నాకు షాకు. నాకు నా రాత్రి 10 వరకు నాతో యాక్ట్ చేశాడు, ఎట్లా ఎవరు అరెస్ట్ చేశారన్నది నా వాకువాదం. అదంతా పెద్దవాళ్ళ సమాచారం, నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అని. అది తర్వాత ఆరా తీస్తే వడియారు ఎంజీఆర్ ఆ లెవెల్లో అతను నిరపరాధి, అసలు తప్పేం లేదు. కానీ సుమన్ గారు ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన సినిమాలు తీసుకుని అద్భుతము, మంచి వ్యక్తి అబ్బాయి. ఎందుకంటే మేము చాలా సినిమాలు చేసాం, నేను చెప్పాను కూడా అబ్బాయి మంచి వ్యక్తి, అలాంటివి కాదు, ఎవరో చేసిన దానికి ఆ అబ్బాయి బలి ఇవ్వడం ఏంటి అనేసి. బట్ ప్రెజర్ వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు, ఒక సీఎం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఓకే ఓకే ఓకే. పెద్ద కాన్స్పిరసీ. కానీ విడిపించింది కూడా సరే అని చెప్పేసి మళ్ళీ హెల్ప్ లోపల నేను తిట్టాను కదా ఇంట్లో వస్తే నాకు. అందుకని భోజనం గీజనం అంతా 5 స్టార్ హోటల్ లాగా ఎంతైనా బాధ ఉంటుంది కదా. ఖచ్చితంగా చెయ్యని తప్పుకు నొప్పి అనేది ఉంటుంది కదా. ఒక కళాకారుడు, నేను సుమన్కి ఎప్పుడు సపోర్ట్ ఎవరికైనా నేను తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. ఓకే. ఏంటంటే ఎంతో అద్భుతమైన కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ఇలాంటిది చెయ్యని తప్పు మీద పడితే ఎవరైనా అది చేయడం తప్పు. కానీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు దీని గురించి క్లారిటీ ఏంటి అసలు ఏంటి అని కూడా అనుకునే వాళ్ళకి మాత్రం సమాధానం మీ ద్వారా మన ఇద్దరం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట వాళ్ళకి మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం అని ఏం తెలుసు? తెలీదు. ఆ టైంలో ఏదో జరిగితే నిజంగా చేశారేమో అన్నదే ఈ ప్రజల్లో ఉండేది. తర్వాత నిజం తెలిసినది అయ్యో తప్పు మనం అనడము అనేది ఉంటుంది. అండ్ సిల్క్ స్మిత గారి మరణం అనేది కూడా అండ్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు క్లోజ్, చాలా క్లోజ్ కదా. బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయిది బాధ అనిపించింది, ఫటాఫట్ జయలక్ష్మిది బాధ అనిపించింది. ఫస్ట్ చూడడం అంటే సావిత్రమ్మనే చూశాను నేను, ఆవిడ బాడీనే టచ్ చేశాను అప్పుడు చిన్న వయసులో. మా వీధి, నేను త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేవాళ్ళం, పక్కన భగీరథంబాల స్ట్రీట్లో పటాపట్ జయలక్ష్మి ఉండేది, హబీబుల్లా రోడ్లో అమ్మ మహానటి సావిత్రి గారు ఉండేవాళ్ళు. ఇంత అయిపోయి ఆమె ఆ చిన్న బిడ్డలాగా శవాన్ని ఫస్ట్ ముట్టుకునింది సావిత్రమ్మ గారిని నేను, తర్వాత ఫటాఫట్ జయలక్ష్మి.
కానీ ఆ టైంలో ఎవరన్నా వచ్చారా అమ్మ? అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు ఎంత మంత్లీ ఇచ్చారని విన్నాను, నేను చూడలేదు అది. ఓకే ఓకే. అంటే చివరి యాత్ర ఆ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ? గుర్తులేదు. గుర్తులేదు. అని అమ్మ నేనేమంటానంటే సత్యం సాధిస్తారు, సూసైడ్ ఎందుకు అనేది నా వాగ్వాదం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు? అంతే, బతికి సాధించాలి ఏదైనా. ఇప్పుడు వాడు ఇలాంటి వాడు అంటే వాడిని మనం ఇది చేయాలి, టీచ్ చేయాలి, లెసను అనేది మనం ఇచ్చేయాలి. నువ్వు చనిపోయినావు, నీ పాటి నువ్వు వెళ్ళిపోయావు, నిన్ను ఈరోజు తలుచుకొని ఎంతమంది ఏడుస్తున్నారు? నీ తల్లిదండ్రులు కానివ్వండి, అభిమానులు కూడా చాలామంది ఉంటారు కదా. మరి మీ ఇన్సిడెంట్లో ఈ మ్యారేజ్ లైఫ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ, సో దీని నుంచి బయటపడడానికి ఆ డిసిషన్ ఎట్లా తీసుకున్నారు? డిసిషన్ అంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాంగ్ నాది కూడా ఉంది కదా. ముందు ఆ రోజే వెళ్ళిపోమంటే పోకుండా మన చుట్టూ తిరిగి ఇదైంది. అక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి వాళ్ళ పిల్లలు నాతో అన్ని హెల్ప్లు చేసుకొని మ్యారేజ్లు అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టేసి. క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టారు? క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే మేము పక్క అది కాపు. సో అటు వాళ్ళు వచ్చి కాపులైనా కూడా కన్వర్ట్ ఆఫ్ ద ఇది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే జన్మనిచ్చింది దేవుడు ఆడ మగ. నువ్వేదో పాపం చేసి పూర్వజన్మ కర్మతో మనకు అనుభవించాలని దేవుడు రాసి ఉంటాడు. నువ్వు ఏదో పాపం చేసేసి నీకు అట్లా బిడ్డ పుడితే హిందూ దగ్గర పడుకోవడం బట్టి ఇట్లా పుట్టాడు అన్నది రాంగ్ కదా. కరెక్టా కాదా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నేను జెరూసలేంలో కూడా పోయేసి ఏంటి వాట్ ఈస్ ద వాట్ అని అక్కడ కూడా నేను డెడ్ సీలో ఓన్లీ బాప్టిజం తీసుకున్న వాళ్ళే అక్కడ స్నానం చేయాలంటే పోరా అని దూకేసేసి లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసాను. మనం పెట్టుకునేటివి ఇవన్నీ. అంతే. నేను మానస సరోవర్ వెళ్ళొచ్చాను, అన్ని దేశాలు భగవంతుడి దయ వల్ల తిరిగేసి వచ్చాను. బికాస్ ఆఫ్ ద సూర్యయోగి సన్ను చూసి మెడిటేషన్ వల్ల ఒక ట్రెక్కింగ్ వెళ్తాం. ఒక్కొక్క సంవత్సరం ఒక 15 రోజులు ఇక్కడ ఉండం. కానీ ఈ ఏజ్ లో కూడా ఎట్లా? ఇప్పుడు కూడా వెళ్తున్నాను. బ్యాక్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్స్ గాడ్ అది. ఇంకా నేను ఈ మధ్య కాలంలో మానసికంగా అమ్మగారు చనిపోవడం, మా మదరు, దానివల్ల కాన్సన్ట్రేట్ లేదు మైండ్లో, మెడిటేషన్ చేయడం లేదు. ఓకే. మరి ఫుడ్ సీక్రెట్స్? ఫుడ్ చాలా తగ్గించేసాను. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి ఒళ్ళు వస్తుంటే ఫుడ్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ షూటింగ్ ఉంటేనే తింటాను 2 ఇడ్లీ. ఓకే. షూటింగ్ లేకపోతే ఫ్రూట్స్. మరి మధ్యాహ్నం అంత అన్నం, 2 చపాతి. నైటు తింటా చపాతి లేదు జొన్న రొట్టె. ఇక్కడ హైదరాబాద్లో జొన్న రొట్టెలు చేస్తారు కాబట్టి జొన్న రొట్టె. మన సైడ్ లాగా రాగి సంగటి ముద్ద తింటా, రాగి ముద్ద ఖచ్చితంగా తింటారు. వారంలో ఒకసారైనా తింటా. చేసి పెట్టేవాళ్ళు కావాలి కదా. మా వాడికి పురుగులన్నీ బాగుంటే చేస్తాడు, వాడు ఉన్నాడు కదా. ఓకే. మరి పిల్లలు లేరు అయినా కానీ ఇప్పుడు ఎవరిని అంటే చూసుకోవడం కానీ ఏదైనా దత్తత తీసుకోవడం? దత్తత అనేం కాదండి. నాకు తమ్ముడి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాను. ఓకే. అట్లాగే మా కజిన్ పిల్లల్ని చదివించాను. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మొన్న అమెరికా వెళ్తే బాగానే నన్ను చూసుకున్నాడు. కొడుకు, కోడలు, పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళే ఇంకా పిల్లలు అందరూ. ఇప్పుడు వీడిని పెంచాను, ఈ గాడిదని, ఈ గాడిదే ఇది. అట్లా మనం ఏంటంటే దగ్గరికి తీసి చదువులు చెప్పించి వాళ్ళని ఒక ఇది అనమాట. కానీ మీరు ఇప్పటి వరకు మీతో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎప్పటికీ మీది పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి మాత్రం లేదు. నన్ను మోసం చేస్తారు. అదే అందరూ మంచిగా ఉంటారు, నా వెనకాల పోయి తిడతా ఉంటారు. ఈగో. అలాగే ఒక చిన్న విషయం అమ్మా, ఏంటంటే ఇందాక మనం చూసేటప్పుడు అన్ని షీల్డ్స్ అన్నీ చూసాము.
దాంతోపాటు చిన్న చిన్న మందు బాటిల్లు కూడా కనిపించాయి. ఎక్కడ కలెక్ట్ చేశారు, ఏంటది? నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అన్నీ తెచ్చుకుంటాను. నాకు హ్యాబిట్ ఇదంతా. ఓకే. ఫస్ట్ నేను 80లో సింగపూర్ వెళ్ళా. ఆ, అప్పుడు ఆ బాటిల్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటుంటే ఒక్కొక్కడు వచ్చి అది అడిగేవాడు తాగడానికి లోపల. సో నాకు ఇంకా పెట్టుకోవాలని అన్ని రకాలు. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు నార్మల్గా దురలవాట్లు అనేది కూడా వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో అటు సైడ్ మీరు వెళ్ళడం కానీ అలవాటు చేసుకున్న సందర్భం ఏమైనా ఉందా? అలవాటు అంటే అంత డీప్గా వెళ్ళను నేను. నా తత్వం ఏంటంటే ఈరోజు తినాలంటే తింటా, లేదు తాగాలంటే తాగుతా. అంటే ఇట్లని కాదు, ఆల్కహాల్ ఫుల్గా పోసుకోవడం కాదు, ఓకే, దానికి బానిసలు కాదు, దేనికి బానిసను కాదు. ఓకే, అలవాటు ఉంది కానీ ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు అకేషన్. అకేషన్ మీన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో. ఇప్పుడు నేను మహా ఇల్లాలంటే కూడా నమ్మరు కదా అసలు. కొంతమంది చెప్తుంటారు, అయ్యో ఆ వాసని నాకు పడదని, చేసేదేదేమో అదే తాగడమే అని. నాకు అట్లా ఉండదు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ సొమ్యం మనం తినడం లేదు కదా. ఇప్పుడు మీ కష్టం వస్తే నేనేం తీర్చను కదా, నా కష్టం వస్తే మీరు తీర్చరు కదా. అది అంతే కల్చర్. ఇప్పుడు నేను అన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్తాను, అక్కడ కల్చర్ అది. కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే బానిస అవ్వలేదని చెప్పేసారు. నేను బానిస, దేనికి బానిస? అదే ఆ లిమిట్లో ఉందంటే ఏదైనా కానీ గుడ్, అదే అంటున్నారు. ఒకప్పుడు చిన్నప్పుడు యాపిల్ వచ్చేసి ఎక్కువ రేటు ఉండేది. మా మదర్, నేను ఒక్క ఆడపాపనే మా అమ్మకు. ఓకే, ఇంట్లో మొత్తం మీద మీరు ఒక్కరే? ఆడపాపనే, నేను ఒక్కదేనే మా అమ్మకి. నో మగపిల్లలు. ఇంకొక అమ్మకు పుట్టిన వాళ్ళు అంతా వాళ్ళు మగపిల్లలు. ఓకే, అంతా ఒకే కుటుంబం. చిన్నప్పుడు అమ్మ నాకు అది యాపిల్ కావాలంటే మా అమ్మ ఎంతోనో ఒక పాపని అనేసి కొనిచ్చేస్తారు. పక్కన ఎందుకు లక్ష్మీదేవి ఆ బుజ్జికి ఎలా కొనిస్తున్నావు, అంత ధరెందుకు అంది. మా అమ్మ అంది, నా బిడ్డకి ఏది కావాలన్నా మేము ఇస్తాము. వాళ్ళ నాన్న రోజు పాలకవ తీసుకొచ్చి పెంచాడు, రోజు పాలకవ. ప్రొద్దుటూరు తంగడపల్లిలో పాలకవ మా నాన్న రోజు తెచ్చేవాడు. 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ ఏమో నాకు ఇప్పదీసేసి ఆడ పెడతాడు బెడ్ పక్కన. అక్కడ మనం ఊర్లలో దోమతెరలు కట్టి పడుకుంటారు కదా, మంచాలు వేసేసుకొని. మా నాన్న కొంచెం తినేసేసి మా అమ్మ కొంచెం తినేసి గూట్లో కొంచెం పెట్టింటారు, వరండాలో ఇక్కడ కొంచెం పెట్టింటది మా అమ్మ. ఆ నిద్రలో ఎట్లా తీసుకొని ఎప్పుడు తినేసింటాను, నిద్రలోనే. మళ్ళీ పండ్లు కూడా దొమ్మకుండా పొద్దున్న ఎత్తుక్కుంటాను నా గూట్లో పాలక ఉందా లేదా అని. ఫస్ట్ కోట అయిపోయింది, సెకండ్ కోట మళ్ళీ వేరే స్వీట్లు తిన్నాను. అది తంగడపల్లి పాలకోవే తింటా, అది ఇప్పటికీ ఫేమస్. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా చుట్టాలు ముందు ఒక అరకిలో తంగడపల్లి పాలకోవ తీసుకొస్తారు. బుజ్జికి ఇష్టంగా, నన్ను బుజ్జి అని పిలుస్తారు ఇంట్లో, బుజ్జికి ఇష్టం కదా అని. అట్లాగే విమూర్తి తెస్తారు. కానీ ఎప్పుడు ఇంట్లో తంగడిపల్లి పాలకోవ ఉందా? ఉంది. అయితే వెళ్ళేటప్పుడు నాకు కూడా కాస్త. ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడ ఉందా? అక్కడికే వచ్చి తింటా నేను. కార్లో ఉందారా? అది తీసుకురాబో. పర్లేదు ఉంది చాలా బాగుంది. లేదు పర్లేదు మా, తీసుకురా, ఉంటే తలా కొంచెం ఇచ్చే. కానీ ఇప్పుడు నోరు రిచ్ ఎలా చేసేసారు, ఒక్కసారిగా పొద్దుటూరు స్వీట్లన్నీ తెప్పించేసి. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, నేను ఒక ఫంక్షన్ కోసం వెళ్ళా, గ్రహణం అని ఆ ఫంక్షన్ పోస్ట్పోన్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు, అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారో మనకు తెలియడం, అలా చేయాలని ఉంది. ఇస్తే ఎవరు ప్రొడ్యూసరో ఎవరు డైరెక్టర్ రోజుకొకరు మారుతూ ఉంటారు. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఈ సీరియల్స్ మొత్తం? ఒక 10-15 సంవత్సరాలు. 10-17 సంవత్సరాల నుంచి. ఓకే. కానీ టీవీలో అయితే రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నారు, గుండమ్మ కథ కానీ. సో రీసెంట్గా మీకు మంచి అవార్డు కూడా వచ్చింది. అవును. ఎలా అనిపిస్తుంది? బాగా తెలియదు, నాకేమో నంది అవార్డు తీసుకోవాలని ఉంది. నంది అవార్డు వస్తుంది, మీరు ఇంత గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అది. ఏమో దేవుడు ఇవ్వాలి కదా. ఓకే, సూపర్ అమ్మా. అంటే రీసెంట్గా ఇంట్లో ఏదో దొంగతనం ఏదో జరిగిందని విన్నాము. నేను ఆ మధ్య యుఎస్ వెళ్ళొచ్చాను. యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత నా లగేజ్ కొంచెం అక్కడ తారుమారైపోయి చెన్నైకి వచ్చేసింది. సో చెన్నైకి తీసుకురావడానికి వెళ్ళాను లగేజ్. ఆ తీసుకొచ్చే లోపల మా ఇంటి తాళం చెవి పని మనిషి కోసమని మెయిన్ డోర్ తాళం వాచ్మెన్ దగ్గర ఇస్తాను, అది లాక్ చేసి ఉంటుంది.
మరి ఎవరు తీశారన్నది దేవుడికి తెలియాలా. ఆ లాక్ ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేసి $300 ఒక 3 చైన్స్, 4 జతల కమ్మలు, 2 ఉంగరాలు మొత్తం ఖాళీ చేసి పెట్టిండారు. ఎంత? ఒక 20 లక్షల? 20 లక్షలు మేము కష్టపడి సంపాదించింది. చీట్లు కట్టి జిఆర్టీలో నెల నెల ₹1000. అది ఈ సంపాదన అంతా 25 సంవత్సరాల కష్టార్జితం. ఒక్కసారిగా అలా బాబాకి అప్పచెప్పేశాను, పెద్దమ్మ తల్లికి అప్పచెప్పేసి ఆ దొంగ ఎవడో తెచ్చి నా ఇంట్లో పెట్టాలని. అది కాకుండా సిద్ధమాల తీసేశారు. సిద్ధమాల అంటే ఏకముఖి నుంచి 12 ముఖాలు ఉండే రుద్రాక్షమాలలో హారం చేయించుకున్నాను నేను. ఈ మెడిటేషన్ ఎప్పుడైతే వెళ్ళిపోయానో డీప్గా సూర్య దీంట్లో మెడిటేషన్లో ఇది ఏకముఖి నుంచి 12 ముఖాలు అది కొట్టేశారు. దొరుకుతాడు. అందరు అదే అంటున్నారు. పెద్ద పెద్ద స్వాములు కూడా నీ డబ్బు తీసుకున్నాడు ఆడు పోతాడు, వస్తాయి నీకు అనేసి. ఈరోజు పెద్దమ్మ తల్లి దగ్గర కూడా అదే దండం, నా నగలకు అది నాకు రావాలి. కంప్లీట్గా డివోషనల్గా మారిపోవడానికి గల రీజన్ ఏంటి? ఎప్పటి నుంచి? అది సూర్యాజీ దగ్గర మేము క్లాసెస్ తీసుకోవడం, రేకి హోల్డరు, సో దైవభక్తి. నేను షిరిడి సాయిబాబా డివోటీ, మా కులదైవం వెంకటేశ్వర స్వామి. సో నానమ్మ గారు తిరుపతి డోనర్ అయితే నేను షిరిడి డోనర్ని అట్లా. ఓకే, సరే, సూపర్ అమ్మా. అంటే ఫైనల్గా ఆ రోజుల్లో మీరు ఎంతోమంది స్టార్స్తో, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, ఇలా చాలామంది యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు. ఎప్పుడన్నా ఎవరి మీదైనా కానీ, వీళ్ళనే కాదు, ఒక లవ్ క్రష్ ఫీలింగ్ అనేది కూడా ఎవరి మీదన్నా కలిగిందా? లవ్ అనేది లేదు. క్రష్ అంటే ఇష్టం అంటే ఒకరు నన్ను ఇష్టపడ్డారు, అది నేను పేరు చెప్పను. ఓకే. ఎందుకంటే అతను ఒక పెద్ద దాంట్లో ఉన్న వ్యక్తి. ఓకే. నన్ను చాలామంది ఇష్టపడ్డారు, కానీ మీరైతే అస్సలు. కానీ ఆ వర్క్ 3 రోజు అంటే ఒకే రోజు 3 షిఫ్ట్లు అస్సలు కంటిన్యూగా ఉండడంతో వేరే యావిగేషన్స్ అనేది కూడా లేదు అస్సలు. లేదు. నాకు ఇప్పుడిప్పుడు ఆ మినిస్టర్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపము ఆయనకి ఇప్పుడు 2 పెళ్ళాలు, అక్క చెల్లెలనే చేసుకున్నాడు. ఓకే ఓకే. మినిస్టర్ అప్పుడు యంగ్ మినిస్టర్, ఇల్లు కట్టిస్తా బీచ్ దగ్గర, అన్నీ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, నేను మ్యారేజ్ చేసుకోవడానికి రాలా నేను అని. సరే, తర్వాత ఒక పొయ్యికాళ్ళు కుదిరిని బాలచంద్ర సినిమాకు ప్రీవ్యూకి వచ్చారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను పిలిచారు స్పెషల్ షోకి. మామూలుగా కూర్చున్నాం థియేటర్లో, కూర్చొని చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఆ మినిస్టర్ ఫ్యామిలీ 2 భార్యలు వేసుకొని వచ్చాడు. ఓకే. వేసి నల్లా இருக்கிறீங்களா, పక్కన పెళ్ళాలు, నేను నల్లా இருக்கிறే అంటే వాళ్ళు ఏమనుకుంటారో. నల్లా இருக்கிறే అంటే అయినా ఏదో చెప్తారు కదా, చింత తెచ్చిన పులుపు సాగదని, అది ఎప్పుడో చిన్నప్పుడు కదా. సో సినిమా చూస్తున్నా ఆ చెయ్యి ఇలా వస్తుంది, నేను ఇలా కూర్చున్నాను. ఎందుకంటే ముందర బాలచంద్ర అందరు ఉన్నారు. సో అదొక ఇది. గుళ్ళో ఎప్పుడన్నా నేను బాబా డివోటి మైలాపూర్, వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, నేను వాళ్ళు తెల్లారుజామున అభిషేకానికి, పాలాభిషేకానికి వెళ్తుంటాను. ఊరికే చూస్తారు అంతే, నో పలకరింపులు, నో ఇది. ఓకే, నైస్ అమ్మా. ఎందుకంటే మన వల్ల, ఒక నవ్వు వల్ల వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు రాకూడదు. అది నా కాన్సెప్ట్. ఎవరికి మనం హ్యాండ్ చేయము, మనకొద్దు అనుకున్నాను, బాబాని నమ్ముకున్నాను. నైస్ మా. ఏంటంటే మీరైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కావాలి, చెయ్యాలి, నాలో ఇంత శక్తి ఉంది, చేయగలుగుతాను అంటున్నారు. నా కాన్సెప్ట్ ఏంటంటే, జయశీల చచ్చింది అంటే ఆ చచ్చింది పీడపోయింది అనకూడదు, అయ్యో ఆమె చనిపోయింది అన్న సింపతి రావాలి. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేద్దాం, మనకు ఒకరు సొత్తొద్దు, కష్టపడి సంపాదిద్దాం, మనకు మిగిలితే ఇద్దాం, అంతే. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నా సొత్తు గురించి ఉంటుందేమో మనసు లోపల, బట్ బయటకు అనరు కదా.
కానీ ఫస్ట్ నుంచి ఈ అంటే డబ్బులు ఫైనాన్స్ మ్యాటర్ అంతా మొత్తం మీరే చూసుకునే వాళ్ళ లేకపోతే మీకు ఎవరన్నా చూసుకునే వాళ్ళ అంతా నేనే చేసుకుంటాను. అంతా ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు? అసలు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారా లేదా అనేది మొత్తం కొంతమంది నామం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారా? ఉన్నారు. బట్ వాళ్ళకు పిక్చర్ జరగక వాళ్ళు కష్టపడితేనే కదా మనందరం అన్నం తింటున్నాం అన్నది నా కాన్సెప్ట్. ఓకే. కొన్నిసార్లు అయితే ఇంకా ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఓకే ఓకే. మనకు దేవుడిచ్చిన వరం ఇది. ఆ దేవుడిచ్చిన వరాన్ని పాపం ఇచ్చుకోలేకపోతే ఆయనకు మనం హెల్ప్ చేయాలి. ఓకే. ఏదో ఇస్తున్నాడు కదా అని పాలు పొదగలో ఎన్ని ఉన్నాయి అన్ని పీకుదామంటే ఆయన ఉండాలి కదా. కరెక్టే కదా నేను చెప్పింది. అట్లని మరి ఆ తిండి లేకుండా ఓసిగా చేయలేము. ఒకవేళ 15,000 తీసుకునే చోట వద్దులేండి సార్ ఒక 10,000 ఇవ్వండి, అట్లా కోఆపరేషన్ చేస్తాను. ఓకే. నాకు ఇంత ఇస్తేనే చేస్తానని ఎప్పుడు ఎవరితో నేను అనలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే మన తెలుగు వాళ్ళని అసలు చూడరు అని చెప్పి. ఇప్పుడు సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఏంటంటే అందరూ వేరే వాళ్ళని తీసుకురావడం కానీ ఒక సామెత ఉంది, ఊరి కుక్కతో ఉండదు బయట కుక్కలతో ఉంటాయని. సో ఇక్కడ చాలామంది పట్టుకొని వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు ఆంధ్రా నుంచి. బట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అదర్ స్టేట్స్ నుంచి తెస్తున్నారు. వీళ్ళని చూసి తమిళులు కూడా చెడిపోయారు. అక్కడ కూడా అట్లే ఉందా? అక్కడ మా కేరళ నుంచి తెస్తున్నారు. ఓ, తెలుగు వాళ్ళు అక్కడికి మారుతున్నారు, కేరళ వాళ్ళు ఇక్కడికి మారుతున్నారు. అది ఒక దీనిలాగా అయిపోయింది. కానీ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో కానీ తెలుగు వాళ్ళకు బయట అవకాశాలు అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా. అందరికీ తక్కువే. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇప్పుడు చూడండి, నాది మంచి రన్నింగ్లో ఉండే క్యారెక్టర్ సడన్గా ట్రాక్ మార్చేస్తారు. మా మైండ్లో ఏముంటుంది, ఈ నెలకు ఈ ఇన్కమ్ ఉంటుంది, దీనికి పలానా దానికి కట్టుకోవాలి, పలానా దానికి చేసుకోవాలని మైండ్లో ఉంటుంది. దిఢీర్న క్యారెక్టరు పక్కకు తీస్తే ఎలా ఉంటుంది, ఆ మంత్ ఎలా జరుగుతుంది అస్సలు. అది ఏంటంటే ప్రాబ్లం, కొంతమంది ఉంటారు కో డైరెక్టర్లు, వాళ్ళకి కావాల్సిన పర్సన్ని ఎప్పుడెప్పుడు ఇద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని పక్కకు వద్దామని ఉండే స్వార్థం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ ఇంటర్వ్యూ చూసి ఏమన్నా తిట్టుకొనివ్వండి, ఏమన్నా చేయని, నాకు ఐ డోంట్ బాదర్. సో అది ప్రొడ్యూసర్ చూడాలి, నాలెడ్జ్కి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ నాలెడ్జ్కి ఇచ్చి ఎందుకు సడన్గా క్యారెక్టర్ మారుతుంది అన్నది చూడాలి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చి ఛానల్ ఒక క్యారెక్టర్కు ఛానల్ ఇచ్చేస్తుంది. ఇంకా అవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం మనం ఏం చేస్తాం? మనం ఏదైనా మాట్లాడితే ముందు మనల్ని కట్ చేసి పక్కన పెడతాం. అంతే కదా. యా. కానీ సో నైస్ మా, ఏంటంటే బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. మీతో మాట్లాడడం అనేది చాలా చాలా చూసాక చాలా మంది కట్ చేస్తారు కూడా తెలియదు, అట్లే ఉండదు. కానీ ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారా జయశీల గారు అనిపించింది. ఈ చిన్న వాళ్ళను పై సొసైటీ వాళ్ళను చూసి చాలా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే చెన్నైలో ఫీల్డ్ ఉన్నప్పుడు మేము చెట్ల కింద కూడా కూర్చొని తినేవాళ్ళం. ఈవెన్ శివాజీ గణేశన్ గారే చెట్ల దగ్గర కూర్చొని చేతిలో పట్టుకొని తినేవాళ్ళం. ఓకే ఓకే. మమ్ముట్టి గారు కానివ్వండి, అందరం పెద్ద చిన్న. హైదరాబాద్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎక్కువ మార్పులు ఏంటంటే క్యారవాన్స్. సర్లేండి, పెద్ద హీరోల కంటే క్యారవాన్స్. ఇప్పుడు వచ్చే బుడ్డ వాళ్ళకు కూడా క్యారవాన్స్. అది మా ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి కదా. ఇక్కడంతా ఎట్లుందంటే ఒక ఇంద్రలోకంలాగా అయిపోయింది హైదరాబాద్. ఇంకా చెన్నైలో కూడా అవ్వాలా, ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా మొదలుపెట్టారు. చాలా చాలా హ్యాపీ అమ్మా. ఇప్పుడు అక్కడ సూర్య ఉన్నాడు, కష్టజీవి. శివాజీ గారు కష్టజీవి, అందరు కష్టజీవులే. 5 స్టార్లో తింటారు, ప్లాట్ఫామ్లో కూడా తింటారు. ఎక్కడైనా డోంట్ కేర్. నేను 5 స్టార్లో తింటాను, ప్లాట్ఫామ్ మీద పానీపూరి కూడా తింటాను. అట్లా ఉండాలి, ఉంటేనే ఉంటుంది. ఈగో ఉండకూడదు. ఫస్ట్ మెయిన్ వచ్చి ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే సర్వనాశనం అయిపోతారు. ఇక్కడైతే అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు, కానీ రీసెంట్గా వచ్చాము. సో దానివల్ల మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయామంటే అక్కడ అవకాశాలు వస్తాయి. డెఫినెట్గా వస్తాయి. డెఫినెట్గా వెళ్తున్నాను కూడా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అంటే అక్కడ కాదు, అక్కడ వస్తే అక్కడ, ఇక్కడ వస్తే ఇక్కడ చేసేసి ఒక 3 years ఇంకా
రిటైర్డ్ అయిపోదాం అనుకుంటున్నాను. రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నాను. వస్తే చేస్తా, లేకపోతే నేనుగా వెతకను. ఓకే. నాకు చెన్నై ఇష్టం, ఎందుకంటే అక్కడ గుళ్ళు కానీ, అంటే ఫస్ట్ నుంచి ఇంక అక్కడే ఉన్నారు, పెరిగారు, అన్నీ అయింది కాబట్టి. నేను ఆ మైలాపూర్ బాబాను చూసుకోవాల్సిందే 1వ తారీఖు, ఎన్ని పనులు ఉన్నా కూడా. ఓకే. ఆయన ప్రసాదం తినాల్సిందే. అడిపోయి ప్రెజెంట్ వేయించుకోవాల్సిందే. ప్రింట్ వేసుకుని ఆవిడ కొంచెం ఫస్ట్ వెనపొంగల్ తినేస్తాను, మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను, అక్కడ పెరుగన్నం తినేస్తాను. ఆ రోజు అంతా ఫుల్ అయిపోతుంది నాకు. అయిపోతుంది. ఇష్టం, చెన్నై అంటే ఇష్టం, ఎందుకంటే ఎంతోమందికి షటర్ ఇచ్చింది తమిళనాడు తాయ్. థ్యాంక్ యూ అమ్మా, బోల్డ్ అయిన విషయాలు అనేది షేర్ చేసుకున్నారు. నిజంగా చాలా చాలా నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటేనండి, తమిళ తెలుగు అని కాదు. మనకు వచ్చేసి వృత్తి కావాలి, వర్క్ కావాలి. దేవుడు ఇచ్చినన్నాళ్ళు కష్టపడతాను. ఆ తర్వాత దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు. అంటే కోట్లేం కాదు, ఉండడానికి ఇల్లులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కారు ఉంది, ఇంకేం కావాలి. కానీ 1 ఎకరాలో తోట పెట్టి నేను ఎప్పుడు పండ్లు అందరికి ఇస్తాను. మా తోటలో పండినవి ఇంటింటికి పోయేసి కొబ్బరి బొండాలు అన్నీ ఇస్తాను. మా ఇంట్లో చెన్నైలో ఉండేది నాది ఫామ్ హౌస్, ఒకటి చిన్నది కట్టుకున్నాను, ఇండివిజువల్ బంగ్లా. నేను కట్టినాకనే మొత్తం కట్టుకున్నారు అందరూ. అంటే అందరికి ఇప్పించానులేండి ఫ్రెండ్స్కి. నాకు ఒక ట్రిప్కి ఒక 70 కాయలు దించుతాను, కొబ్బరికాయలు. ఎవరికి అమ్మను, మీకు ఒక 10, ఆయనకు ఒక 10, అక్కడ 10 చేసి ఆ కొబ్బరికాయలు తినమని చెప్తాను. శోభన్ బాబు గారు అంటే సంపాదించిన మనీ అంతా కూడా స్థలాల మీద పెట్టాడు. నాకు మీరు కూడా ఏమన్నా పెట్టాను, చెప్పుడు మాటలని అమ్ముకున్నా. మంచి ఫస్ట్ వలసరవాకంలో కొనింది ఫస్ట్ నేనే 2 గ్రౌండ్లు. 2 గ్రౌండ్లు మా బావి నీళ్ళే ఆ ఊరి జనానికంతా ఇచ్చా. ఈ సినిమా వాళ్ళంతా అక్కడే చేరుతున్నాడని మా ఇంట్లోకి పోతున్నాడు కదా, సినిమా వాళ్ళని ఏదో ఉంటుంది వాళ్ళకి ఈగో. కొంచెం చిన్న చిన్న తప్పులు చేశాను, అమ్మేశాను. అది కోపం వల్ల, షార్ట్ టెంపర్, ఏదైనా ఎవరంటే పడను. ఇప్పుడు ఒక గ్రౌండ్ 3 కోట్లు, 2 గ్రౌండ్లు 6 కోట్లు. నేను అమ్మింది ఎంత 12 లక్షలకి, గ్రౌండ్ 6 లక్షలకి అమ్మాయి. అట్లా చాలా లాస్ నాకు. 6 లక్షలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ ఉంచుకుంటే ఈరోజు నా డ్రీమ్ ఏంటంటే కింద షూటింగ్ పర్పస్, పైన నేను ఉండడానికి ఎక్కడ పోయినా 2 గ్రౌండ్లు తీస్తాను నేను. ఆ వలసరవాకం అనేది ఒక విలేజ్ లాగా చాలా బాగుంటుంది. నేను అంత అన్నం పెరుగన్నం కట్టుకొని రోడ్డు మీద బస్సు దిగి ఆ పొలాలలో వెళ్ళి, అది ఆ బావి నీళ్ళు బావి తవ్వించుకొని, ఆ చెట్ల కింద ఉంటాయి కదా ముంగు, ఆ తాటి నుంచుల చెట్లు ఉంటాయి కదా, ఆ కింద కూర్చొని తినేసి, ఆ నీళ్ళు ఆ ఊరి మంచి నీళ్లు పడ్డాయి నా బావిలో. ఆ ఊరి జనానికి అంతా తోడుకోమని, మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటారో విలేజ్ టైప్లోని ఇంటెత్తు కట్టించా ఇట్లా తోడుకుంది. ఇప్పుడు జయశీలమ్మ కూడా కెనర్ అంటారు. అట్లా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను. తర్వాత మంచి అందమైన కాటేజ్ కట్టుకున్నాను, కింద పైన డూప్లెక్స్. ఈ పక్కన అందరూ నన్ను చూసి కట్టుకున్నారు. 13 ఎకరాలలో 60 కాటేజ్లు, ఫస్ట్ నాది వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో మేమంతా అక్కడే ఉన్నాం. ఈ పక్కన వాళ్ళు డబ్బు కాసేపడి అద్దెలకి ఇవ్వడం ఆరంభించారు మొత్తం. ఇప్పుడు లేదు, అది అమ్మి ఇది కొన్నా. ఎందుకు కొన్నానా అనిపిస్తుంది. ఇంకా బాగుండదు అక్కడ, బాగుంటుందండి. కోవిడ్ టైంలో మన ఇంట్లోనే వచ్చి చాలామంది 2 నెలలు ఉన్నారు. చక్కగా వాకింగ్ లోపల 13 ఎకరాలలో వాకింగ్, మంచి చెడ్డకు అంతా నిలబడింది నేనే అక్కడ. సో అది మిస్ చేసుకున్నా. సాయి నిలయం అని ఉంటుంది, నేను బాబా డివోటి కాబట్టి సాయి నిలయం. ఇప్పుడు ఇంకో చోట ఒక గ్రౌండ్ ఉంది, అది ఎక్కడంటే మహాబలిపురం టు పాండిచేరి పోయే మధ్యలో కల్పాకం పక్కలో ఉంది. అక్కడ ఆ గ్రౌండ్ అన్న ఇదేయకుండా కొంచెం అది ఎట్లా పెట్టుకోండి సార్, పెట్టుకొని తోట గిట్టేసి, ఏదో ఉన్నాడు కదా త్రాష్టుడు వాడు మన దగ్గర, వాళ్ళ అమ్మ నా దగ్గర పనిచేసింది. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్నో చాలా మాకు తెలియని విషయాలు అనేది కూడా మీరు షేర్ చేసుకున్నారు. అసలు జయశీలమ్మ అంటే ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా. జయశీలమ్మ చూడడానికి భారీగా ఉంటుంది, మనసు మాత్రం చిన్న బిడ్డలాగా, అది మాత్రం అర్థమైంది. పాప ఆయన సుధాకర్ గారు చాలా నెలన్నర నుంచి అడుగుతున్నాడు. ఈ సిచ్యువేషన్ మెంటల్ టార్చర్ వల్ల నేను
ఇదే ఇవ్వకూడదని నాకు ఉండదు. యా తెలుసు మా. మీరు పబ్లిసిటీ లేకపోతే మేము లేము కదా. కష్టం అంటే ఏంటో తెలుసు, నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి అదే తెలుసు. థ్యాంక్ యూ ఆ సుధాకర్ గారికి మనసారా నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే పాపం నెలన్నర నుంచి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వస్తువు పోయిందంటే అది ఎంత కష్టపడితే వస్తుంది. కానీ దొరుకుతుంది అండ్ దొరకాలి, దొరుకుతుంది. అది వచ్చి సిద్ధమాల కాబట్టి అది ఎవరి దగ్గర ఉంచుకున్నా వాళ్ళకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.